provides us with the edge to proactively shape our outlook and conduct so that we can transition successfully through all the tests of life meant for our inner growth. This morning, we are honored to have amidst us Arsha Vidya Bhushana, Agama Vachaspati, Pravachana Shekhara, Shriman Dr. Vedantam Rajagopala Chakravarti Garu, who will be reading out this year's Panchangam for all of us. Son of Srimati Gopala Krishnaveni and Tarka Vidwan Krishna Yajurveda Ghanapati Agama Pravara Veda Vidya Parena, late Sri Vedantam Radha Krishnamacharyalu, Dr. Rajagopal Chakravarti has masters in Sanskrit, Telugu, History and Archaeology, and PhD with gold medal in Agama Pravara in Vaikanasa Agama. He has performed more than 100 temple consecrations, Shatadhika Pratishthas, conducted numerous yagnas and kumbhabhishekas. With a very rich literary contribution, he has given more than 500 live commentaries in Doordarshan, ETV, Bhakti TV, and other spiritually oriented channels, Brahmotsavams, and holy pilgrimages like Tirupati, Sri Sailam, Kanipakam, Dwarka, Shirdi, Annavaram, to name a few. He has held lead administrative roles for Archaka Training Academy and Hindu Dharma Prachara Parishad under the aegis of Department of Endowments, Government of Andhra Pradesh. His distinctive works are Char Dham Parikrama, Amarnath Yatra, Kashmir Parikrama, Sri Krishna Priyavahini, to name a few. Please welcome Dr. Vedantam Rajagopala Chakravarti Garu on this auspicious occasion of Ugadi here at Prashanti Nilayam. Sai Ram. ఓం శ్రీ సాయిరామ్. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్తవేదార్థవిదే వికనసే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నమస్తుంగశిరశ్చుంబిచంద్రచామరచారవే त्रैलोक्यनगरारम्भमूलस्तम्भाय शम्भवे. या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता
నమస్తస్యై 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 నమో నమః. ఈరోజు పరమ పవిత్రమైన అఖండ పుణ్యప్రదాయకమైన స్వయం వ్యక్తమైన పుట్టపర్తి దివ్యక్షేత్రంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో పంచాంగ శ్రవణానికి మనం ఈరోజు శ్రీకారం చుడుతున్నాం. భగవాన్ సత్యసాయి బాబా వారి అఖండమైన దివ్య చైతన్యం ఈ ఉగాది మహాపర్వదినంలో ఈ పుట్టపర్తి దివ్యక్షేత్రం నుంచి ప్రారంభమై ప్రపంచమంతా వ్యాప్తమై సర్వజనావళి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ప్రార్థన గావిస్తూ, మొట్టమొదటిగా ఉదాత్త గుణ సంపన్నులు, నిరంతర సేవా నిరక్తులు, సమస్త మానవాళి యొక్క శ్రేయస్సును కోరేటువంటి సాయి భక్తకోటికి ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. ఏదైనా ఒక కార్యక్రమం మనం చేసేటప్పుడు మంచి కార్యక్రమాలు, పుట్టినరోజు వచ్చిందనుకోండి విష్ హ్యాపీ బర్త్డే, పెళ్లి రోజు వచ్చిందనుకోండి హ్యాపీ మ్యారేజ్ డే అని మనలో మనం కుటుంబ సభ్యులు చెప్పుకుని ఎట్లా ఆనందిస్తున్నామో, అదేవిధంగా ప్రపంచమంతా వ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది సాయి భక్తులందరూ మనకు తల్లి, తండ్రి, గురువు, దైవము అయినటువంటి సాయిబాబా వారికి మనమందరం చప్పట్లతో వారికి మనం శుభాకాంక్షలు తెలియచేద్దాం. మన యొక్క భక్తికి, అనురక్తికి, ఆప్యాయతకు, మన యొక్క ప్రేమపూర్వకమైనటువంటి తత్వానికి ఈనాడు ఈ పుట్టపర్తిలో అణువణువున వ్యాపించి ఉన్న భగవాన్ సత్యసాయి వారు మన ఆత్మీయమైనటువంటి శుభాకాంక్షలకి పులకించి పరవశించి మైమరిచి మనందరినీ ఆశీర్వదిస్తారని, ఈ నూతన పరాభావనామ సంవత్సరంలో మన యొక్క జీవితాలన్నీ సాయిబాబా వారి వెన్నెల చిరు నగవు బోలే, అమృతం వంటి వారు చూపుల వలె, పాల మీగడల కన్నా, తేనె కన్నా, పనస తొనల కన్నా తీయనైనటువంటి మాటల వలె మీ జీవితాలన్నీ కొనసాగాలని కోరుకుంటూ, ఈ నూతన పరాభవనామ సంవత్సరం గురించి కొన్ని విశేషాలు మీకు తెలియజేయబడుతూ ఉంది. ప్రభవాది షష్ఠినామ సంవత్సరాలలో ఈ సంవత్సరం 40వది. కలియుగం ప్రారంభమయ్యి 5127 సంవత్సరాలైనాయి. ఈ యొక్క సంవత్సరం యొక్క విశేషం ఏమిటంటే 72 సంవత్సరాల తర్వాత అమావాస్య మరియు పాడ్యమి రెండూ కలిసి వచ్చినటువంటి గొప్ప పర్వదినం ఈరోజు ఉగాది మహాపర్వదినం. అంటే అమావాస్య అంటే చీకట్లు, మా వాస్య, చంద్రుడు కనబడినటువంటి రోజు ఏదైతే ఉందో దాన్ని అమావాస్య అంటారు. తర్వాత పాడ్యమి. దీనిని బట్టి మన జీవితంలో 100% చీకటి ఉండి 80% వెలుగులు విరజిమ్మేటువంటి గొప్ప సంవత్సరం ఈ పరాభవనామ సంవత్సరం అనేటువంటి అంశం మనకు అర్థమవుతుంది. రెండవది, దీని మీద చాలా చర్చ జరిగింది. పరాభవ అనేటువంటి పదం సంస్కృతం కదా. పరాభవ అంటే అవమానం. అయ్యో ఈ సంవత్సరం మనకి ఏ అవమానాలు వస్తాయో, ఎవరి చేతి తిట్లు తింటామో, నేను తిట్లు తింటమే కాకుండా పక్కవాడు కూడా తింటే బాగుండు అనేటువంటి మన ప్రవృత్తి అందరికీ ఉంటుంది. అందరితో పాటు నేను కూడా తిట్లు తింటున్నానంటే అదొక ఆనందం. ఇటువంటి విచిత్రమైన లక్షణాలు కలిగిన ఈ పరాభవనామ సంవత్సరంలో ఎవ్వరికీ అనుమానం లేదు, ఎవ్వరికీ పరాభవం జరగదు. ఎట్లాగా పరాభవం జరగదు? పరా ప్లస్ అభవ, లేకపోతే పరా ప్లస్ భవ. పరా అంటే పార్వతి అమ్మవారు, లలితా పరా భట్టారిక. భవ అంటే పుట్టుట. ఆవిడ యొక్క దివ్యమైన ఆశీస్సుల వల్ల ఈనాడు ఈ సంవత్సరం అంతా మన ఆలోచనలన్నీ సక్రమంగా ఆధ్యాత్మికంగా సుసంపన్నమై
ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి గొప్ప సంవత్సరం ఈ పరాభవ నామ సంవత్సరం. ఇది ఇందులో ఉండేటువంటి అంతరార్థం. రెండవది, మీకు అందరికీ తెలుసు, మనం మాట్లాడే మాటలు శరీరంలో బొడ్డు నుంచి ప్రారంభమయ్యి గుండె దగ్గరికి వచ్చి, తర్వాత కంఠానికి వచ్చి, ఆ తర్వాత నోట్లోంచి బయటకు వస్తుంది. ఈ మాటలు ఎవరు అంటే అమ్మవారు అని శాస్త్రం చెప్తుంది, వ్యాకరణ శాస్త్రం. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి. బొడ్డులో ఉండేటువంటి ఆ వాయువు పర, హృదయం దగ్గరికి వచ్చేసరికల్లా పశ్యంతి, కంఠం దగ్గరికి వచ్చేసరికల్లా మధ్యమ, నోటి దగ్గర వచ్చేసరికల్లా వైఖరి. కాబట్టి ప్రతి మనిషి యొక్క బొడ్డు నుంచి ప్రారంభమైనటువంటి ఆ పర అనేటువంటి వాక్కు నోటి నుంచి భవ పుట్టడం చేత మనం ఈ సంవత్సరం అంతా చాలా మంచి మాటలు మాట్లాడుతూ, మనకి తెలియకుండానే మంచి మాటలు మాట్లాడుతూ, మంచి పనులు చేస్తూ, హృదయంగతమైనటువంటి దివ్యమైన కార్యక్రమాలు చేస్తూ జీవనం గడుపుతాము అనేటువంటి ఒక గొప్ప లక్షణం ఈ పరాభవనామ సంవత్సరంలో ఉంది అనేటువంటి వాక్యాలు విని మీరంతా ధైర్యంగా, స్థైర్యంగా, ఆనందంగా, అమోఘంగా మీరందరూ ఈ పరాభవనామ సంవత్సరంలో జీవితం గడపాలని కోరుకుంటూ ఉన్నాను. రెండోది, మరి పరాభవ శబ్దానికి మరి అవమానం అనే అర్థం ఉంది కదండి. ఇది ఎట్లాగా అనంటే, ఎవరైతే అరిషడ్వర్గాలు, మనలో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఉన్నాయి. మనకి బయట వాళ్ళ శత్రువులు ఎవరు అక్కర్లా, మనలో మనకి ఈ శత్రువు చాలు మన జీవితాలు ఇబ్బంది అవటానికి. ఇటువంటి అరిషడ్వర్గాలతో కూడుకున్న జీవితం గడిపే వాళ్ళకి అవమానం కలుగుతుంది. కాబట్టి సన్మార్గంలో మనం పయనించేయాలి. అదేవిధంగా రాజులు ఎవరైతే ఉంటారో వారందరూ కొంత కలహశీలురై జీవనం కనుక గడిపేటట్టయితే వాళ్ళకందరికీ పరాభవం కలుగుతుంది అనేటువంటి వాక్యం కూడా కనిపిస్తుంది. దీని వలన సారాంశం ఏమిటంటే, పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా, స్త్రీలైనా, పురుషులైనా ఈ సంవత్సరం అంతా మంచి మనస్సుతో గనక మల్లెపువ్వు పందిరి వంటి జీవితాన్ని గడిపినట్లయితే ఆ సాయిబాబా వారి దివ్య యొక్క ఆశీస్సులు ఉంటాయి అనేటువంటి భావన ఈ పరాభవ నామ సంవత్సరం మనకు కనపడుతుంది. ఈ సంవత్సరానికి అధిపతి గురువు. గురువు అంటే బృహస్పతి. ఎందువల్లండి రాజు గురువయ్యారు అని అంటే, ఈరోజు ఏం వారం? గురువారం కదా. ఏ సంవత్సరం ఏ వారంతో ప్రారంభమవుతుందో ఆ వారానికి ఎవరైతే అధిపతి ఉంటారో ఆ సంవత్సరానికి కూడా అతనే అధిపతి. ఇది రహస్యం. కాబట్టి ఈరోజు గురువారం. గురువారం అంటే విద్యార్థులకందరికీ పండగ. విద్యార్థులందరూ తాము చదువుకునేటువంటి చదువులన్నీ సక్రమంగా పూర్తయ్యి ఉత్తమమైన ఉత్తీర్ణతో గోల్డ్ మెడల్స్ సాధిస్తారు. అటువంటి అద్భుతమైనటువంటి గురువు యొక్క అనుగ్రహం ఈరోజు ఈ పరాభవ నామ సంవత్సరంలో మనకు కనిపిస్తూ ఉంది. ఈ సంవత్సరానికి అధిపతి కేతువు. కేతువు అని అంటే మోక్షకారకుడు. అధిదేవత చిత్రగుప్తుడు, ప్రత్యధి దేవత బ్రహ్మ. మీరందరూ చూస్తూ ఉంటారు, రాహుకేతువు దోషం వచ్చింది, కాళహస్తికి వెళ్ళి అభిషేకాలు చేసుకుందాము, అక్కడ నాగుపడగలు సమర్పిద్దాము అనుకుంటారు. నిజానికి అది కాదు. కేతువు మోక్షకారకుడు. బాగా గుర్తుపెట్టుకోండి, కేతువు మోక్షకారకుడు. మీరు పుటపర్తి రావాలన్నా, కాశీయాత్ర చెయ్యాలన్నా, ఎవరికన్నా దానం చేద్దామన్నా, గుడిలో తీర్థం ప్రసాదం తీసుకుందామన్నా, సాయిబాబా వారి చరిత్ర చదువుదామన్నా, ఎవరికైనా దానం చేద్దామన్నా బుద్ధి కలగాలిగా ముందర. అది భయం చేతనో, ప్రేమ చేతనో, గౌరవం చేతనో. ఆ బుద్ధిని కలిగించేటువంటి గ్రహం ఎవరయ్యా అంటే కేతువు. బాగా గుర్తుపెట్టుకోండి. కేతువుని మీరు దారుణంగా చూడొద్దు. ఆయన మీద నువ్వులేసి పువ్వులేసి ఓ దోషం పోవాలని కోరుకోవద్దు. కేతువు మన జీవితంలో చాలా అవసరం. అటువంటి ఈ పరాభవనామ సంవత్సరంలో మనం అందరం చక్కగా ఆధ్యాత్మిక జీవనం చేయటానికి మూల పురుషుడు కేతువు. ఈ సంవత్సరం అనల దేవత అనేటువంటి దేవత ఉంటుంది కాబట్టి రజత దానం చేయటం మంచిది అన్నారు. రజతం అంటే వెండి. ఏమండి, వెండి కేజీ 2 లక్షల పైన అయిపోయింది, మీరు దానం ఏమంటున్నారు, చాలా గందరగోళం అయిపోతుంది అనుకుంటారు. కానీ దానం అంటే కేజీలు ఇమ్మని కాదు, మీకు తోచింది ఎంతో కొంత వెండిని. ఇప్పుడు చాలామంది పేదవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు. మన సంప్రదాయంలో ఆడవాళ్ళ కాళ్ళకి మెట్టిలు పెడుతూ ఉంటారు. చిన్న వెండితో ఆ మెట్టిలు చేయించండి. దేవాలయంలో స్వామివారికి ఒక చిన్న వెండి ఉద్ధరణ చేయించండి. చిన్న చిన్న దేవాలయాల్లో స్వామివారికి బొట్లు చేయించండి.
చిన్నారులు ఆనందపడటానికి చిన్న చిన్న ఉంగరాలు చేయించండి. కాబట్టి అవతల వాళ్ళ యొక్క హితాన్ని, సంతోషాన్ని కోరుకుంటూ ఎవరైతే తమ స్థాయికి తగినట్లుగా ఈ సంవత్సరం గనక వెండిని గనక దానం గనక చేసినట్లయితే పరమాత్మ ఎంతగానో సంతోషించి మీ అందరు కోరికలు నెరవేరుస్తారు. ఇది ఈ పరాభవనామ సంవత్సరంలో ఉండేటువంటి విశేషమైన అంశాలు. ఇంకా పంచాంగము. పంచాంగం అంటే 5 అంగములతో కూడుకున్నది. తిథి, వార, నక్షత్ర, యోగకరణాలు ఏవైతే ఉంటాయో వాటితో కలిపినటువంటి వాటిని పంచాంగము అంటారు. మనం ప్రతిరోజు లేచిన తర్వాత ఈరోజు తిథి ఏమిటి, ఈరోజు వారం ఏమిటి, ఈరోజు నక్షత్రం ఏమిటి, ఈరోజు యోగం ఏంటి, కరణం ఏంటి, మనం పెళ్ళిళ్ళు చేయవచ్చా, ముహూర్తాలు బాగున్నాయా, మన ఉద్యోగాల యొక్క ప్రయత్నాలు ఎట్లా ఉన్నాయి, కొత్త ఇల్లు శంకుస్థాపన చేయవచ్చా, ఈ మహోత్సవ కార్యక్రమాన్ని మనం చేయవచ్చా అని ఆలోచిస్తాం కదా. ఈ ఆలోచనలకన్నిటికీ మూలం ఏదైతే పంచాంగము. ఆ పంచాంగంలో ఈ 5 ఉంటాయి. ఈ 5 ఉండటం మూలంగా మనకి శ్రియము, ఆయుష్, పాపహరణము, రోగ నివారణ, కార్యసిద్ధి అనేవి కలుగుతాయి. ఇది అనుకోకుండానే జరుగుతాయి. మీరు ప్రత్యేకించి ప్రయత్నం చేయక్కర్లా. సాయిరామ్ అనేటువంటి ఆ పదాలు, అక్షరాలు ఉన్నాయనుకోండి, ప్రత్యేకించి ప్రయత్నం చేయక్కర్లా. ఆ అక్షరాలు పలుకుతేనే చాలు, దాంట్లో దివ్య చైతన్య శక్తి మీకు వస్తుంది. అదేవిధంగా ఈ తిథి, వార, నక్షత్ర పేర్లు వింటేనే చాలు అమితమైన శక్తి కలుగుతుందని పంచాంగం చెప్తూ ఉంటుంది. కింద సంవత్సరం ఇదే వేదిక మీద చెప్పా. పంచాంగం అనేటువంటిది ప్రతి ఇంటిలోనూ ఉండవలసిన మంచి పుస్తకం. నావెల్స్ ఉండటం, లేకపోతే సచిత్ర వారపత్రికలు ఉండటం, లేకపోతే న్యూస్ పేపర్లు గుట్టలు గుట్టలుగా పెట్టుకోవటం, ఇది కాదు. పంచాంగము ఉండాలి ఇంటిలో. అందులో అన్ని దేవతల పేర్లు ఉంటాయి, మన మంచి చెడులు అన్నీ ఉంటాయి. సకల దేవతా స్వరూపమైన పంచాంగం గనక మీకు చూడటం వచ్చినా రాకపోయినా మీ ఇంట్లో కనుక ఉన్నట్లయితే మన ఇంట్లో అమ్మా నాన్న ఉన్నట్లే, మన ఇంట్లో దేవుడు ఉన్నట్లే. అటువంటి పవిత్రమైన ఆ పంచాంగాన్ని ప్రతిరోజు చూచి నమస్కరించుకుని మన పనులు మనం కనుక ప్రారంభం చేసుకున్నట్లయితే సకల శుభాలు కలుగుతాయి. కాబట్టి ఇంట్లో మనం అందరము ఉంచుకోదగినటువంటి మొట్టమొదటి గ్రంథం ఏమిటి? పంచాంగము. అటువంటి పంచాంగం మీద చక్కగా ఓం అని రాసో, సాయిరామ్ అని రాసుకుని మీరు కనుక ఇంట్లో అట్టి పెట్టుకుంటే దాని వలన సకల శుభాలు కలుగుతాయి అని చెప్పడం జరిగింది. జ్యోతిర్విద్య పంచాంగంలో ఒక భాగం. జ్యోతిర్విద్య లేకపోయేటైతే వేదాలు అర్థం కావు మనకి. జ్యోతిష్య శాస్త్రాన్ని కన్ను వంటిది అన్నారు. తెలుగులో ఒక సామెత ఉంది, కళ్ళు లేకపోతే కలియుగం లేదు అన్నారు. కలియుగంలో నీకేది ఉండాలి? మగవాళ్ళైనా, చెవిటి వాళ్ళైనా, కుంటి వాళ్ళైనా కొన్ని పొరపాట్ల వల్ల ఎట్లా గొట్ల కాలం గడుస్తుంది. కన్ను గనుక లేకపోతే కలియుగమే లేదు అని సామెత. ఆ కళ్ళు గనుక ఉంటే ఇంత చూడంత వైభవంగా ఈనాడు అలంకారం చేసి పుటపర్తి దివ్యక్షేత్రం వెలుగులతో ప్రకాశిస్తూ ఉంది. అనేక మంది సాయికోటి భక్తులందరూ తమ కన్నులనే జ్యోతులుగా చేసుకుని ఉగాది నాడు స్వామివారి ముందర వెలిగిస్తున్నారు. వేరే దీపాలక్కర్లా, మీ కన్నులలో ఉండేటువంటి కాంతులే స్వామివారికి దివ్యమైన దీపావళి నీరాజనం. ఇటువంటివన్నీ మీకు ఎలా తెలుస్తాయంటే కన్నులు. ఎట్లా అయితే మానవ జీవనానికి సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారో అట్లాగనే శాస్త్రానికి మన జీవితానికి కూడా పంచాంగము, జ్యోతిష్ శాస్త్రం అటువంటిది. ఇటువంటి పంచాంగాన్ని కనుక విన్నట్లయితే మనకి కలిగేటువంటి శుభాలు చెప్పారు. కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం. మనకి అనేక మంచి పనులు నెరవేరుతాయి, శత్రువులు తొలగిపోతారు, చెడు కళలు తొలగిపోతాయి, గంగా స్నానం చేసినంత పుణ్యం కలుగుతుంది, గోవును దానం చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో అటువంటి ఫలితాలు కలుగుతాయి అన్నారు. ఇక్కడ ఒక చిన్న సంఘటన చెప్తాను మీకు. మన వాళ్ళు మంచికైనా చెడుకైనా గోదానం చేయమన్నారు. ఒక గ్రామంలో పంతులు గారు ఈ కథ చెప్తూ ఉంటే ఒక ఆవిడ వింది. ఈ బ్రాహ్మణులందరూ ఇంతే, ఆవుల్ని ఇవన్నీ దానం పుచ్చుకోవటానికి ఇవన్నీ చెప్తున్నారు, దానం ఇస్తే మంచిది కదా అని చెప్పి ఏం చేసిందంటే ఆవిడ ఒక మంచి కుక్కను పట్టుకొచ్చి కుక్కను దానం చేసింది. దానం ఏదైనా చేయొచ్చుగా. ఉప్పును కూడా మనం దానం చేస్తూ ఉంటాం దోషం పోవటానికి. మీరు ఏది ఇచ్చినా సరే ఫలం తప్పదు. చచ్చిపోయింది ఈ ముసలావిడ కొన్నాటికి, నరకలోకానికి వెళ్ళింది. అక్కడ వైతరణి నది ప్రవహిస్తుంది. నువ్వు గనక గోదానం చేస్తే ఆ గోవు ఒడ్డును నించుంటే ఈ జీవుడు ఆ తోకను పట్టుకుని ఏం చేస్తాడంటే వైతరణి నదిని దాటి నరకలోకానికి వెళ్తాడు. ఈవిడిచ్చింది ఏది? కుక్క. కుక్క రెడీగా ఉంది, దానం ఫలితం పోదుగా, కుక్క రెడీగా ఉంది. ఆ కుక్క తోక పట్టుకుని ఈవిడ ఆ యొక్క నదిలో ప్రవహిస్తూ ఉంది.
కుక్క బుద్ధి ఏమిటి? అదంతా రక్తము, మాంసము, ఎముకలు వీటితో కూడుకుంది. అది వాటిని చప్పరిస్తూ నాగుతూ అక్కడక్కడ తిరుగుతుంది. కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయినాయి. ఈ జీవుడోను ఒడ్డుకురాడు. దీన్నే తెలుగులో మన వాళ్ళు తమాషాగా ఏం చెప్పారు? కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదటం అన్నారు. కాబట్టి ఇచ్చేటువంటి దానం మంచిదిగా ఉండాలి. మనమందరం ఏం చేస్తా అంటే ఇంట్లో పాచిపోయిన అన్నాన్ని అవతల వాళ్ళకి ఇవ్వటం, మనం తొడుక్కున్న వస్త్రాలు చిరిగిపోతే పని వాళ్ళకి ఇవ్వటం శాస్త్రం ఇట్లా చెప్పలా. నీలాగానే మంచి బట్టలు అవతల వాళ్ళకి ఇవ్వు, మంచి అన్నం అవతల వాళ్ళకి ఇవ్వు. ఏకం నా, ఎప్పుడూ ఒకటి ఇవ్వకూడదు. ఒక అరటికాయి, ఒక ఒక్క, ఒక ఖర్జూరకాయి అట్లా ఇవ్వకూడదు. చివరికి నువ్వు కూడా ఒంటరిగా మిగిలిపోతావు. సత్కారం చేసేటప్పుడు కూడా రెండిస్తారు. శాలువా, దుశ్శాలువా అయింది. కాబట్టి ఇటువంటి లక్షణాలన్నీ కనుక్కోవాలి. మీరు కనుక పంచాంగానికి విన్నట్లయితే గోదానం చేసినా చేయకపోయినా అటువంటి పుణ్యం లభిస్తుంది, ఆయుష్ వృద్ధి పొందుతుంది, పుట్టినటువంటి పిల్లలు బాగా చదువుకుంటారు, అనేక కర్మలు ఆలోచించేటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఈరోజు ప్రజలందరూ ప్రయత్నపూర్వకంగా ఇష్టం ఉన్నా లేకపోయినా సరే పరమాత్మ యొక్క అనుగ్రహం కోసం పంచాంగం ఆకర్ణ్యతాం, దయచేసి పంచాంగం వినండి. పంచాంగం అనేటువంటిది మనకి టైం టేబుల్. ఇప్పుడు 10th క్లాస్ ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయి. ఏ రోజు ఏ ఎగ్జామ్ ఉంటుందో కాగితంలో, అది కనుక లేకపోతే నువ్వు ఎగ్జామ్ రాయలేవు. అట్లానే పంచాంగం అనేటువంటిది నీ జీవితానికి ఒక టైం టేబుల్. అది దగ్గర పెట్టుకుంటే ఏ రోజు, ఏ వారము, ఏ నెల, మనం ఏ పనులు చేయాలి, మన నక్షత్రం ఏమిటి, మన జాతకం ఏమిటి, మన అమ్మా నాన్నల యొక్క సంగతి ఏమిటి, తర్వాత నా పిల్లల సంగతి ఏమిటి, ఇవన్నీ తెలుసుకునేటువంటి ఒక టైం టేబుల్ ఏమిటయ్యా అంటే పంచాంగము. కాబట్టి అటువంటి పంచాంగంలో ఉండేటువంటి విశేషాలని ఆకర్ణ్యతాం, చక్కగా వినాలి. మీరు వినటం అనేటువంటిది మన సంప్రదాయం. సాయిబాబా వారు ఉపన్యాసాలు చెప్తూ ఉండేవారు, మనమందరం వింటున్నామా లేదా? శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత బోధించాడు, అర్జునుడు విన్నాడా లేదా? సూతాది మునులందరూ చక్కగా ఆ యొక్క నైమిసారణ్యంలో ఆయన చెప్తూ ఉంటే సౌనకాది మహామునులందరూ విన్నారా లేదా? కాబట్టి వినటం అనేది మొట్టమొదటి మన యొక్క వివేకానికి, విజ్ఞానానికి ఒక ప్రతీక. వినదగు ఎవరు చెప్పినా సరే ముందర వింటం నేర్చుకోండి అనేటువంటి ఒక సంప్రదాయాన్ని పురస్కరించుకుని ఈరోజు పుట్టపర్తి దివ్యక్షేత్రంలో సాయివారి సన్నిధిన మనమందరం ఈ పంచాంగాన్ని వింటున్నాము. బాగా గుర్తుపెట్టుకోండి, మనతో పాటు ఎవరు వింటున్నారు? సాయిబాబా కూడా మనతో పాటు పంచాంగాన్ని వింటున్నారు. ఆయన మన పక్కనే ఉండొచ్చు, నీలో ఉండవచ్చు, నీ ఎదుట ఉండే సమస్తమైనటువంటి వస్తువుల్లో ఉండవచ్చు అనేటువంటి దివ్య భావన. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలం అన్నట్లుగా ఎక్కడైతే రామనామం జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు. ఎక్కడ సాయిరాం గురించి మాట్లాడుకుంటామో అక్కడ తప్పనిసరిగా సాయి పరమాత్మ ఉంటాడు. ఇందులో ఎటువంటి సందేహము లేదు. అటువంటి దివ్య నామశక్తి చేత ఈనాడు మనమందరం ఈ పంచాంగాన్ని వింటూ ఉన్నాం. ఈనాటి ఈ పరాభవనామ సంవత్సరానికి నవనాయకులు రాజు గురుడు, మంత్రి కుజుడు, సేనాధిపతి అర్ఘాధిపతి మేఘాధిపతి చంద్రుడు, సస్యాధిపతి నీరసాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, రసాధిపతి సూర్యుడు. ఇందులో శుభగ్రహాలు 7, పాపగ్రహాలు 2. పురోహతాది ఉపనాయకులు 21 మంది. అందులో శుభగ్రహాలు 14, పాపగ్రహాలు 7. ఇందాక నేను చెప్పినట్టుగా ఈ సంవత్సరానికి రాజు గురుడు అంటే బృహస్పతి, అంటే మంచి చదువుకున్నవాడు రాజు అయ్యాడు. చదువుకున్నవాడు రాజు అవుతే ఎలా ఉంటుందో తెలిసిన? శ్రీకృష్ణదేవరాయలు పరిపాలన చేసినట్టుగా ఉంటుంది, ఒక విక్రమార్క చక్రవర్తి పరిపాలన చేసినట్టుగా ఉంటుంది, ఒక శ్రీరామచంద్రుడు రాజ్యాన్ని పరిపాలించినట్లుగా ఉంటుంది. అటువంటి గొప్పదైన విద్య గుణసంపన్నమైనటువంటి వ్యక్తి రాజు అయితే ఇంకా ఆ రాజ్యం ఎలా ఉంటుంది? ఈ సంవత్సరం అలా ఉంటుందంట. అద్భుతంగా అందరూ విజ్ఞానంతో, వినయంతో, భక్తితో, శ్రద్ధతో జీవనాన్ని గడిపేటువంటి అవకాశం ఈ గురుడు వల్ల కలుగుతుంది. రెండోది, కుజుడు మంత్రి అవటం మూలంగా అక్కడక్కడ మనకి యుద్ధఛాయలు, మరికొన్ని చోట్ల ఉద్రిక్తమైన పరిస్థితులు ఇలాంటివన్నీ ఏర్పడుతూ ఉంటాయి. చంద్రుడు సేనాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి అయిన తర్వాత చక్కనటువంటి వానలు, బాగా పంటలు పండటం, ప్రతి వాడి యొక్క మనస్సు ప్రశాంతంగా ఉండటం. మనకు కావాల్సింది ఏమిటయ్యా అంటే మన మనస్సు ప్రశాంతంగా ఉండాలి. చంద్రమా మనసో జాతః, చంద్రుడు మన మనఃకారకుడు, తల్లి కూడా చంద్రాంశి. ఎవరికైతే తల్లి యొక్క అనుగ్రహం ఉంటుందో వాళ్ళందరూ బాగా పైకి వస్తారని శాస్త్రం చెప్తుంది.
అటువంటి చంద్రుడు 3 స్థానాలకి ఆయన అధిపతిగా ఉన్నాడు. కాబట్టి ప్రజలందరికీ చక్కని మేలు కలిగేటువంటి అవకాశం ఈ చంద్రుడి ద్వారా మనకు లభించవుతుంది. రెండవది, చంద్రుడంటే మేఘాలకి చాలా ఇష్టం అట. వర్షాలు కురుస్తూ ఉంటాయి. నిన్న అనుకోకుండా చూడండి, పుడపర్తితో సహా ఆంధ్రదేశం అంతా అద్భుతంగా వానలు కురిశాయి. ఏదైనా ఒక పుణ్య కార్యక్రమం చేసేటప్పుడు మన ఇళ్లలో పుణ్యాహవాచన అనే కార్యక్రమం చేస్తాం. నీళ్లు జల్లి అయ్యా మనం కార్యక్రమం చేస్తున్నామని. ఈరోజు స్వయంగా వరుణదేవుడే బాబా గారి సన్నిధిన ఉగాది మహోత్సవం జరుగుతుంది కాబట్టి ఆయనే బ్రహ్మాండంగా పుణ్యాహవచనం చేశాడు ఆకాశం నుంచి. అటువంటి పుణ్యవాచన కార్యక్రమం నిన్న నేను రత్నాకర్ గారు మాకు ఒక వస్తు ఇస్తే వానవసరంగానే బయటకు వచ్చి చూసా. ఆ బిందువులు నేల మీద పడంగానే అందులోంచి కమ్మని మట్టి వాసన, కమ్మనైనటువంటి మట్టి వాసన, అది బాబావారి యొక్క దయ అనేటువంటి సుగంధంగా మీరు భావించాలి. ఇక్కడ మీరు ఎక్కడ చూసినా సరే ఆయన నడయాడేటువంటి పవిత్రమైన ప్రదేశం కాబట్టి నిన్న దివ్యమైనటువంటి పుణ్యవాచన కార్యక్రమం జరిగింది. సస్యాధిపతి నీరసాధిపతి శుక్రుడు, అంటే పంటలు బాగా పండటానికి. నీరసము అంటే మనకొచ్చే నీరసం కాదు, ఆహారం లేక సరిగ్గా తిండి తినక మనకొచ్చే నీరసం కాదు. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, డ్రై ఫ్రూట్స్ ఉంటాయే, వీటిని నీరస వస్తువులు అంటారు. ఆ నీరస వస్తువులకు కూడా అధిపతి ఎవరయ్యా అంటే శుక్రుడు. ధాన్యాధిపతి బుధుడు, రసాధిపతి సూర్యుడు అని మనకి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ నవనాయకులు కూడా మంచి మంచి స్థానాల్లో ఉన్నారు. ఏవో కొన్ని ఇబ్బందులు తప్ప ఈ సంవత్సరం అంతా అద్భుతంగా మనం అందరం సంతోషించే విధంగా కొనసాగుతుంది అనేటువంటి అంశాన్ని మీరందరూ గమనించాలి. సాయిబాబా వారు ఒక మాట చెప్పారు, కాలం పవిత్రమైనటువంటిది, కాలం గడిచినా తిరిగి రాదు, వచ్చే కాలం మనది కాదు, ఉన్నటువంటి కాలమును సార్థకం గావించుకోవటమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యమని భారతీయ సంస్కృతి ఉద్బోధిస్తూ ఉన్నది అంటారు ఆయన ఒక మాట. అంటే గతం గురించి నువ్వు ఆలోచించకుండా, భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించకుండా, వర్తమానం ఇప్పుడు నేనేం చేయాలి, ఏ మంచి పనులు చేస్తే ఏది జరుగుతుంది అనేటువంటిది మనం గనక ఆలోచించినట్లయితే అప్పుడు శుభం కలుగుతుంది. ఈ పరాభవనామ సంవత్సరంలో ఉగాది మహాపర్వదినంలో ఒక అందరికీ అనుకూలమైనటువంటి ఒక అంశం ఉంది, అది చెప్తాను. సీతాదేవి రెండోసారి రాముల వారు త్యజించినప్పుడు వాల్మీకి ఆశ్రమంలో ఉంది. ఆవిడ కడుపుతో ఉంది. ఆడవాళ్ళకి ఏమిటి, లోపల గనక శిశువు కదిలితే, పిండం కదిలితే వాడు తన్నున్నట్టుగా భావిస్తూ ఉంటారు ఆడవాళ్ళు. మగవాళ్ళకి తెలియదులే. ఆడపిల్లలు గర్భవతులైనటువంటి మాతృమూర్తులు కాబోయేటువంటి వాళ్ళు కడుపులో గనక కదులుతుంటే పిల్లవాడు కదులుతున్నాడు అని ఒక ఆశ. సీతాదేవికి ఏమైందంటే కుడివైపున ఎడంవైపున గర్భంలో పిల్లలు తంతున్నట్టుగా అనిపించిందంట. అప్పుడు ఆవిడ అనుకుంది, అయితే నాకు 2 పిల్లలు పుడతారన్నమాట. ఒకడు రాముడు, రెండోవాడు నా మరిది లక్ష్మణుడు ఎవడైతే ఉన్నారో ఆ లక్ష్మణుడు లాంటి వాడు పుట్టాలి, నాకు 2 పిల్లలు పుడతారు అని కడుపులో అనుకుంటూ ఉందంట. ఇలాగా 9 నెలలు గడిచింది. సీతమ్మవారు ప్రసవించింది, కానీ ఒక్క అబ్బాయినే ప్రసవించింది. సీతాదేవి ఒక్క అబ్బాయినే ప్రసవించింది. ఆ రోజులో సంప్రదాయం ఏంటి, బ్రాహ్మణ పిల్లలు కనుక పుట్టేటైతే దర్భల మీద, క్షత్రియ పిల్లలు పుట్టేటైతే పులి చర్మం మీద, వైశ్యుల పిల్లల లేక పుడితే వస్త్రం మీద, శూద్రాది జాతుల యొక్క పిల్లలు పుడితే అరిటాకుల మీద పడుకోబెడతాం సంప్రదాయం. ఇప్పుడు ఆ సంప్రదాయం లేవు. పుట్టంగానే బొడ్డు వేయటం, బెడ్ మీద పడుకోబెడతాం, వాడు కుయ్యోమర్రో అంటాం. సంప్రదాయం పోయింది. కానీ వాల్మీకి ఆశ్రమంలో అమ్మవారు ఉన్నారు కాబట్టి పుట్టంగానే ఆ పిల్లవాడిని కుష అంటే దర్భల మీద పడుకోబెట్టారు. వాల్మీకి ఆలోచించాడు, అయ్యో సీతాదేవి ఎప్పుడు కష్టాలు పడుతుంది, తనకి 2 పిల్లలు పుడతారని చెప్పి మనసులో ఆశిస్తుంది, ఇప్పుడు ఒకడే పుట్టాడు, దీనివల్ల ఈ తల్లి బాధపడుతుందేమో అని ఆ జీవశక్తి శిశువులోంచి 2వ శిశువును సృష్టించాడు. వాడికి ప్రాణప్రతిష్ఠ చేశాడు. సంస్కృతంలో లవము అంటే మిగిలినది, చిన్నది అని అర్థం. ఈ 2వ పిల్లవాడిని తీయంగానే ఏమైంది, తర్వాత సీతాదేవికి స్పృహ వచ్చింది, అమ్మయ్య 2 పిల్లలు పుట్టారు, పెద్దవాడు అచ్చంగా మా ఆయనలాగా నీలమేఘ శ్యాముడు, 2వ పిల్లవాడు అచ్చంగా మా లక్ష్మణులాగా బంగారు వర్ణంతో మిలమలా మెరిసిపోతున్నారు, నా జన్మ ధన్యమైంది. ఒకప్పుడు నా మరిదిని నేను అనుమానించా, అవమానించా, దానికి ప్రతిగా లక్ష్మణుడే నాకు పుట్టాడని చెప్పి ఈ పిల్లవాడిని పెంచుకుంటానని చెప్పి అనుకుంది.
కుశల మీద పడుకోబెట్టాడు కాబట్టి ఆ పిల్లవాడు కుశుడి నుంచి శరీరాన్ని వేరు చేసి పుట్టాడు కాబట్టి వారి పేరు లవుడు. తెలుగు వాళ్ళు రివర్స్ ఎక్కువ, లవకుశ అంటారు సినిమాని. యాక్చువల్గా ఏమని పిలవాలి? కుశలవా అని పిలవాలి. కాబట్టి ఈ పరాభవనామ సంవత్సరంలో గురువు యొక్క అధిపతి ఉండటం మూలంగా, గురువైనటువంటి వాల్మీకి యొక్క అనుగ్రహం వల్ల సీతాదేవి 2 పిల్లల్ని ఎట్టా కన్నదో, ఎలా వచ్చిందో, అదేవిధంగా అటువంటి గురువు రాజుగా ఉన్నటువంటి ఈ సంవత్సరం ఆడవాళ్ళకందరికీ వారు కోరుకున్న మంచి కోరికలు నెరవేరుతాయి. అటువంటి అద్భుతమైనటువంటి లక్షణం ఈ యొక్క పంచాంగం ద్వారా మనకి తెలియబడుతూ ఉంది. వివిధ అంశాలు ఇందులో కాలసర్పదోషం 15/4/2026 నుండి 25/4/2026 వరకు, 9/6/2026 నుండి 9/6/2026 వరకు అటు 11 రోజులు ఇటు 11 రోజులు కాలసర్పదోషం ఉంటుంది. అంటే మనకేం సంబంధం లేదు, మనం భయపడాల్సిన అవసరం లేదు. రాహువు కేతువు ఈ 2 గ్రహాల మధ్య ఇతర గ్రహాలు ఉంటే దాన్ని కాలసర్పదోషము అంటారు. ఒకవేళ మీకు ఆ దోషం ఉందని అనిపించింది అనుకోండి, ఏదైనా చిన్న నాగు పడకను వెండితో చేసి మీ ఇంట్లో పాలతో కనుక అభిషేకం చేసుకున్నట్లయితే ఆ కాలసర్పదోషం పోతుంది. చిన్న కర్తరి అనేటువంటిది 4/5/2026 వస్తుంది. పెద్ద కత్తరి 11/5/2026 నుండి 29/5/2026 వరకు వస్తుంది. ఈ కత్తరి వచ్చినప్పుడు చిన్న కర్తరి, పెద్ద కర్తరి ఈ 2 వచ్చినప్పుడు కొన్ని పనులు చేయకూడదు. చేయదగిన పనులు ఏమిటి అంటే ఉపనయనము, వివాహము, గృహప్రవేశము, యజ్ఞము, మండప నిర్మాణాదులు చేయవచ్చు. 15/7/2026 నుండి 12/8/2026 వరకు గురుమూఢమి. ఈ సమయంలో జపాలు, శాంతులు, వ్రతాలు మొదలైనవి చేయవచ్చు తప్ప పెళ్ళిళ్ళు అలాంటివి చేయకూడదు. అదేవిధంగా శుక్రమూఢమి 19/10/2026 నుండి 29/10/2026 వరకు ఉంటుంది. ఈ గురుమూఢమి, శుక్రమూఢమిలో పెళ్ళిళ్ళు ఎవరు చేయరు, గృహప్రవేశాలు ఎవరు చేయరు, మంచి పనులకు ఎవరు శ్రీకారం చుట్టరు. అలా గనక చేసినట్లయితే ఆ పనులన్నీ విఫలమవుతాయి. యాండి గురువు మంచి గ్రహం అన్నారు ఇందాక, శుక్రుడు కూడా మంచి గ్రహం అన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు ఇదేంటండి ఇంత చెడు కాలమా అంటే, సూర్య సంబంధమైన గతి ఉండటం మూలంగా ఈ గురుడు, ఈ శుక్రుడు అనేవాడు తమ శక్తిని కోల్పోతారు. ఆ శక్తిని కోల్పోయిన సమయంలో మనం గట్టి పనులు, మంచి పనులు చేయకూడదు. కాబట్టి గురుమూఢమి, శుక్రమూఢమి నాడు ఎటువంటి పనులు చేయవద్దు. దక్షిణాయనం 17/7/2026 వస్తుంది. ఉత్తరాయణం 14/1/2027 వస్తుంది. దీనినే మనం మకర సంక్రమణం, సంక్రాంతి అనే పేరుతో పిలుస్తాం. కిందటి సంవత్సరం మనం పంచాంగ శ్రవణం చేసేటప్పుడు సరస్వతి పుష్కరాల గురించి మనం చెప్పుకున్నాం. ఈ సంవత్సరం కూడా యమునా నది పుష్కరాలు వస్తున్నాయి. భారతదేశంలో ఎక్కడ పుష్కరాలు వచ్చినా మొట్టమొదటి స్నానం చేసేవాళ్ళు ఎవరు? తెలుగు వాళ్ళు. ఉత్తరాది వాళ్ళు కుంభమేళాలో స్నానం చేస్తారు, వాళ్ళు ఇక్కడికి రారు. మనం మాత్రం ప్రపంచంలో ఎక్కడైనా సరే నది ఉంది అంటే స్నానానికి ముందు బయలుదేరుతాం చెంబు టవలు కట్టుకుని. కారణం ఏమిటి అంటే నదుల మీద మనకు ఉండేటువంటి ఆ ప్రేమ, ఆ భక్తి, గంగమ్మ తల్లి అనేటువంటి ఒక భావన. కాబట్టి యమునా నదిలో శ్రీకృష్ణ పరమాత్మ బృందావనంలో రోజు స్నానం చేశాడు కాబట్టి యమునా నది నల్లగా అయిందా అని ఒక కవి చమత్కరిస్తాడు. యమునా నది ఒకప్పుడు బాగానే ఉండేది, కానీ కృష్ణుడు నల్లగా ఉన్నాడు కదా, నల్లగా ఉన్న కృష్ణుడు రోజు స్నానం చేయటం వల్ల ఆయన శరీర ప్రభావంతో యమునా నది నీళ్ళు కూడా నల్లగా అయినాయన్నమాట. అటువంటి యమునా ప్రియవాహిని యమునా నదికి పుష్కరాలు వస్తున్నాయి. బృందావనము, మధుర, ప్రయాగ్రాజ్ ఇలాంటి చోట మనం గనక పుణ్య పుష్కర స్నానాలు కనుక చేసినట్టయితే మన వాళ్ళందరూ చెప్పిన శాస్త్రవాక్యం ఏంటంటే, ఒక 12 సంవత్సరాల పాటు మీరు సకాలంలో స్నానం చెయ్యనటువంటి దోషం ఉంటుంది, అకాలంలో స్నానం చేసేటువంటి దోషం ఉంటుంది. ఈ 2 దోషాలు పోవటానికి మనం బయలుదేరామనుకోండి, బస్సులోనో కారులోనో మైలు ఉన్న వాళ్ళు మనకు తగులుతూ ఉంటారు. అయినా మన ఇంటికి వచ్చి మామూలుగా కాలక్షేపం చేస్తూ ఉంటాం. ప్రాతకాలంలో స్నానం చేయాలి, స్నానం చెయ్యం. ఇలాంటి దోషాలు ఏవైతే ఉంటాయో ఆ దోషాలన్నీ పోవటానికి ఈ పుష్కర స్నానం కనుక చేసినట్లయితే సకల శుభాలు కలుగుతాయని శాస్త్రం. అదేవిధంగా పశుపాలకుడు, విడిపించువాడు, కట్టివేయవాడు శ్రీకృష్ణుడు. దీనివలన భారతదేశంలో చక్కనైనటువంటి క్షీర సమృద్ధి, పాలు బాగా దొరుకుతాయి. అటువంటి పాలు బాగా దొరకటం వలన పెరుగు, వెన్న, నెయ్యి వీటి వలన యజ్ఞయాగాదులు, పూజా కార్యక్రమాలను బాగా నిర్వర్తిస్తూ ఉంటారు. సంక్రాంతి పురుషుడు మంద అనే పేరుతో ఉంటాడు. అధిక జ్యేష్ఠమాసం. ఈరోజు తెలుగు వాళ్ళకందరికీ ఒక సంతోషకరమైన వార్త ఏమిటంటే గ్రహణాలు లేవు. గ్రహణాలు ఉన్నాయని చాలామంది బాధపడుతూ ఉంటారు.
కానీ చదువుకున్న వాళ్ళు సంప్రదాయపరులు గ్రహణం లేకపోతే బాధపడతారు. గ్రహణం రోజున గనక స్నానం చేసి మీ ఇష్టదైవం యొక్క నామాన్ని గనక స్మరించినట్లయితే 1,00,000 సార్లు జపం చేసినంత ప్రయత్నం కలుగుతుంది. అందువలన చాలామంది గ్రహణాలు వస్తే బాగుంటుంది అనుకుంటారు, కొంతమంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి ఈ రెండిటికి మధ్య మార్గంగా ఈ సంవత్సరం మన పంచాంగంలో ఎటువంటి సూర్య చంద్రగ్రహణాలు మనకు కనిపించటం లేదు. మొత్తం మీద ఈ సంవత్సర ఫలితం ఎలా ఉంటుంది అంటే, రాష్ట్రము దేశము అన్ని రంగాలలో అభివృద్ధి చెందటం, సంక్షేమ విధానం కొనసాగటం, మంచి వర్షాలు కురవటం, చక్కగా పంటలన్నీ పండటం, ఆహార ధాన్యాల నిల్వ సమృద్ధిగా ఉండటం, వ్యాపార రంగం కూడా ఆశాజనకంగా ఉండటం, విద్యా వ్యవస్థ మరింత ప్రామాణికంగా తీర్చిదిద్దుకోవటం, ముఖ్యంగా యువతరం యొక్క శ్రమశక్తి మేధస్సు దేశాన్ని ప్రగతిపథం వైపు నడిపిస్తాయి. కానీ ఇందులో కొన్ని పాపగ్రహాలు ఉండటం మూలంగా భారతదేశంలోనూ రాష్ట్రంలోనూ కొన్ని ఇబ్బందులు ఏమిటనంటే, వ్యాధులు, అధిక ధరలు, కాలుష్యం, కల్తీ, అవినీతి, అక్రమాలు, భాషా ప్రాంతీయ ద్వేషాలు, యుద్ధఛాయలు కనిపిస్తూ ఉంటాయి. అయితే పరమాత్మ యొక్క అనుగ్రహం చేత ఈ సమస్తమైనటువంటి బాధలు, ప్రమాదాలు, ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఈ గురువు యొక్క అనుగ్రహం వల్ల. కాబట్టి ఇటువంటి సంవత్సర ఫలితంతో, ఇతరమైనటువంటి కార్యక్రమాలతో ఈ సంవత్సర కాలం అంతా ప్రజలకందరికీ శుభదాయకంగా ఉంటుంది. ఇప్పుడు ఈ పంచాంగంలో పెద్దలు కొందరు చెప్పారు నాతో నిన్న, అందరికీ ఇష్టమైంది ఏంటంటే రాశి ఫలాలు. మేము ఎన్ని గ్రహాలు ఉన్నా, ఎన్ని గ్రహాలు పోయినా, అదని ఇదిని ఎన్నన్నా సరే ఎప్పుడు గ్రహాలు రాసుల గురించి చెప్తారా, నా రాశి ఏమిటి, నాకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా, చెడు జరిగితే నాది బాధ్యత, ఎందుకంటే పంచాంగం నువ్వు చెప్పావు కాబట్టి, మంచి జరిగిందా అది నా గొప్పదనం, నా నక్షత్ర బలం అనుకునేటువంటి స్థితి. కాబట్టి అందరూ ఎప్పుడా 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 అని అన్ని చోట్ల ఎదురు చూసేటువంటి రాశి ఫలితాలు చెప్పబోయే ముందర ఒక మాట మన వాళ్ళు చెప్తూ ఉంటారు. ఎట్లా అయితే గ్రహాల యొక్క అనుగ్రహం కోసం పూజలు చేస్తామో, అసలు మొదట మనం లేచిన రోజు నుంచి బాగా ఉండాలని కోరుకోవాలి. నిద్ర లేవంగానే సముద్ర వసనేదేవి పర్వత స్థనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. అమ్మా నిద్ర లేచాను ఓ భూదేవి, నా పాదాలు నీ మీద పెడుతున్నాను, తొక్కుతున్నాను. విష్ణుకి భార్యమైనటువంటి నిన్ను ఈ విధంగా తొక్కటం నాకు బాధగా ఉంది, కానీ ఏం చేస్తాను, నా జీవితం ఇది, నన్ను క్షమించమ్మా అని మొట్టమొదట నీ తల్లిదండ్రుల కన్నా దేవుడి కన్నా ముందుగా నువ్వు ప్రార్థన చేసి, అంటే నీ సంస్కృతంలో చెప్పే తెలుగులో చెప్పండి మీరు, భూదేవికి నమస్కారం చేయాలి. కానీ మనం చెయ్యం, డైరెక్ట్గా దిగటం, ఫస్ట్ బెడ్ కాఫీ పెడిపోవాలి కడుపులో, నోట్లోంచి మాట రాదు. కానీ మన సంప్రదాయం ఏం చేస్తుంది, భూదేవి ప్రార్థన చెయ్యండి. మీరందరూ శుక్రవారం వస్తే లక్ష్మీవారు పూజ చేస్తారు, శనివారం వస్తే వెంకటేశ్వర స్వామి పూజ చేస్తారు, మంగళవారం వస్తే ఆంజనేయ స్వామి పూజ చేస్తారు, ఆదివారం వస్తే సూర్యుని పూజ చేస్తారు. బోళ్ళంతమంది దేవుళ్ళు, వారాలే చాలట్లా, ఏం చేయను. కానీ మనం బ్రతకటానికి పుట్టినా ఈ భూమి మీదే, చచ్చిపోయినా ఈ భూమి మీదే, ఈ భూమి మీద పంటలు తినే బతుకుతున్నాం, ఈ భూమి మీద ప్రవహించే నీళ్లు తాగుతున్నాం, ఈ భూమి మీద కట్టిన బిల్డింగుల్లోనే మనం నివసిస్తున్నాం. కానీ భూదేవికి ఏ రోజు ఇష్టమో మీకు తెలుసా? ఎప్పుడైనా భూదేవి ఫోటోని ఇంట్లో పెట్టుకుని మీరు పూజించారా? భూదేవి స్తోత్రం ఒకటైనా వచ్చా? అన్నిటికీ మించిన ఈ భూమిని వదిలేసి లక్ష్మీని పూజిస్తున్నామే అని పెద్దవాళ్ళు ఎందరో బాధపడ్డారు. బాధపడి చివరికి వీళ్ళకి తెల్లారే నిద్ర లేవంగానే ఈ విధంగా ప్రార్థన చేసి భూదేవిని కనుక కోరుకున్నట్టయితే ఆవిడ యొక్క అనుగ్రహం వల్ల సకల సంపదలు మన పిల్లలు బాగుంటారు. ఈ విషయం ఒక ఆయన చెప్తూ ఉంటే, ఆ మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒక ఆవిడ వచ్చి అడిగిందంట, ఏమండి మీరు లేచి లేవంగానే భూదేవి గురించి ప్రార్థన చేసి కాలు నేల మీద పట్టమన్నారు, కానీ మేము అపార్ట్మెంట్లో ఉంటున్నామండి, ఏం చేయను అంది. అపార్ట్మెంట్లో ఉన్నా సరే ఆ స్లాబ్నే నేల అనుకోండి, నేల అనుకుని మీరు కనుక నమస్కరిస్తున్నట్లయితే ఆ యొక్క దేవి అనుగ్రహిస్తుంది అనేటువంటి కథ కూడా మనకి కనబడుతూ ఉంటుంది. అదేవిధంగా యథా గురుస్మరణవు, అట్లానే మీకు నచ్చిన గురువు, మనకందరికీ నచ్చిన, మనం మెచ్చిన, మనం వచ్చిన పుటపర్తిలో మనకందరికీ గురువు ఎవరు? శ్రీ సాయిరాం. కాబట్టి నిద్రలేవంగానే మీరందరూ
ఆ భూదేవి యొక్క సంస్కృత ప్రార్థనలు తెలియకపోయినా ఓం శ్రీ సాయిరామ్ అని ఆ యొక్క పరమాత్మ అయినటువంటి భగవంతుడైనటువంటి సత్య సాయి నామాన్ని నిష్ఠగా, వరిష్టంగా, గరిష్టంగా, పటిష్టంగా, మనోద్ధృడంగా గనక స్మరించినట్లయితే ఎటువంటి దోషాలు ఉండవు. రెండవది, ఆదాయ వ్యయాల మీద ఒక చిన్న మాట చెప్పి ముందుకు వెళ్తా. ఆదాయము వ్యయము అనేటువంటిది మీ డబ్బుకి సంబంధించింది. రాజపూజ్యము అవమానము ఇది కూడా మీకు సంబంధించింది. రాజపూజ్యం 1, అవమానం 16 అన్నా అనుకోండి, అవతలవాడు డల్ అయిపోతాడు. ఏమండి ఆదాయం 11, వ్యయం 24 అన్నాను, వాడు లేవలేడు. అయ్యో నా బతుకంతా ఇంతేనా, ఈ జీవితం అంతా ఇట్లా అవమానాలైనా నాకు డబ్బు రాదా అని అనుకుంటూ ఉంటారు. శాస్త్రంలో ఒక మాట చెప్పబడింది. అదేమిటంటే ఆరోగ్యారోగౌ జయాజయౌ సుఖదుఃఖౌ యథానే ఆదాయ వ్యయ సంయుకౌ అని ఒక మాట చెప్పబడింది. అంటే ఏమిటి? ఆదాయము వ్యయం అంటే ఏదైతే నీకు బాగా ఉంటుందో అది ఆదాయం. జాగ్రత్తగా వినండి నా మాట. ఏదైతే నీకు ఎక్కువగా ఉంటుందో అది ఆదాయం, నీకు ఏదైతే తక్కువగా ఉంటుందో అది వ్యయం. దానికి ఉదాహరణగా ఏం చెప్పాడు? ఆరోగ్యారోగౌ, ఆరోగ్యము రోగము 2 ఉన్నాయి. ఆరోగ్యం కనుక బాగా ఉందనుకోండి అది ఆదాయం, రోగం బాగా ఉందనుకోండి అది వ్యయం. సుఖ దుఃఖౌ, సుఖం కనుక ఎక్కువగా ఉంటే అది ఆదాయం, దుఃఖం కనుక తక్కువగా ఉంటే అది వ్యయం. ఒకవేళ దుఃఖం కనుక ఎక్కువగా ఉంటే అది ఆదాయం, తక్కువగా ఉంటే వ్యయం. ఈ విధంగా సుఖదుఖాలు, కష్టసుఖాలు, రోగాలు, ఆరోగ్యాలు, జయాజయవు, జయము అపజయము ఏవైతే ఉన్నాయో వీటిని తెలిపేటువంటి వాటికి ఆదాయము వ్యయమని పేరు. దురదృష్టవశాత్తు మనం ఏమనుకుంటున్నాం పంచాంగంలో, ఆదాయం అంటే డబ్బు, రాజపూజ్యము, అవమానం అనేది మన ప్రెస్టేజ్కి సంబంధించింది అని. కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను ప్రార్థన చేస్తూ, మొట్టమొదటిది మేషరాశి, అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. ఈ రాశి వారికి ఈ సంవత్సరం కొద్దిగా కలిసి వచ్చేటువంటి కాలం. అక్కడక్కడ ఇబ్బందులు ఉన్న పనులన్నీ సక్రమంగా జరుగుతూ ఉంటాయి. అయితే అనుకోకుండా, కారణం లేకుండా బంధువులతోనూ మిత్రులతోనూ విరోధాలు వస్తూ ఉంటాయి. కష్ట నష్టాలు వచ్చినా, ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టినా వీరందరూ ధైర్యంతో, మనోబలంతో కష్టాలన్నీ ఎదుర్కొని సుఖాలు పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, వ్యాపారులు, క్రీడాకారులు, కళాకారులు వీరందరూ కష్టపడితే తప్ప ఫలితం దక్కేటువంటి అవకాశం ఈ సంవత్సరం కనిపించటం లేదు. కాబట్టి యథాశక్తిగా వీరు కష్టపడి నిత్యము దైవకృపతో అనేకమైనటువంటి అంశాలన్నీ పరిశీలించి ఈ సంవత్సరంలో శుభాలు పొందేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఏలినాటి శని, గురు, కేతువుల యొక్క వీక్షణం ఉంది కాబట్టి వీటికి సంబంధించినటువంటి జపము, దానాలు చేయటం వలన వీరు తమ సమస్యల నుంచి అధిగమించి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. వృషభ రాశి, కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం బాగానే ఉంటుంది. ఏ పని చేస్తారో ఆ పనిలో ఆదాయం పుష్కలంగా ఉంటుంది. వీరు నూతన గృహాలను నిర్మించటం, విలువైన వస్తువులు కొనుగోలు చేయటం, స్థిరాస్తిని అభివృద్ధి చేయటం, గొప్ప వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవటం మొదలైనటువంటి అంశాల ద్వారా ఈ సంవత్సరం ఈ రాశివారికి పురోగతి బాగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా విదేశీ యానము అనేటువంటి అంశాలు కూడా వీళ్ళకి కలిసి వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఇవన్నీ సాధించడానికి మూలం స్థిరమైనటువంటి వీరి స్వభావం అనేటువంటి విషయం మనం గ్రహించాలి. ఇదే విధంగా విద్యార్థులు, ఉద్యోగులు, అన్ని రంగాల వారు ఏమాత్రము శ్రమించినా సరే అనుకూలమైనటువంటి ఫలితాలు వీళ్ళందరికీ బాగా ఉంటాయి. ముఖ్యంగా వీరికి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు కేతువుకి జపము, గురువు, రాహువుకి గనక జపం చేసి దానం గనక చేసినట్లయితే ఆ కొద్దిపాటి కష్టాలు కూడా గట్టెక్కుతూ ఉంటారు. మూడవది మిథున రాశి, మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. ఈ రాశి వారికి అన్ని అంశాలు మిశ్రమంగా ఈ సంవత్సరంలో ఉంటాయి. అంటే ఈరోజు నవ్వుతూ ఉన్నారనుకోండి, రేపు ఉదయం బాధపడే అవకాశం వస్తుంది, మళ్ళీ ఎల్లుండి సంతోషపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా మిశ్రమ ఫలితాలు అనేటువంటిది ఈ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే శుభగ్రహాలు ఎక్కువగా ఉండటం మూలంగా
ఏదైనా సమస్యలు వస్తే చాలా సత్వరంగా ఈ మిథున రాశి వాళ్ళు వాటిని అధిగమిస్తూ ఉంటారు. ఆర్థికంగా కూడా చాలా చక్కనైనటువంటి సహాయ సహకారాలతో మీరు ముందంజలో ఉంటారు. చేసేటువంటి పనులన్నిట్లోనూ విజయవంతమైనటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. శుభ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. వీరికి ఈ సంవత్సరం ఒక మంచి అంశం ఏంటంటే శత్రువులు ఉండరు. ఒకవేళ శత్రువులు ఉండాలని వారు ప్రయత్నం చేసినా వారి జాతకాల వల్ల వీళ్ళకి శత్రువులుగా ఉండే అవకాశం ఉండదు. కాబట్టి శత్రువులు లేకపోవటం వలన ఈ రాశివారు మరికొన్ని మంచి పనులు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇతర రంగాల్లో కూడా అనుకూలమైనటువంటి సంవత్సరం. ఒకవేళ వీళ్ళకి ఏదైనా ఇబ్బంది కనుక వచ్చినట్టయితే రాహువుకి జపము, గురుకేతువులకి దానం కనుక చేసినట్టయితే ఆ కష్టాలన్నీ తొలగిపోతాయి. కర్కాటక రాశివారు పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఈ రాశివారికి ఈ సంవత్సరం కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఈ రాశివారికి ఈ కష్టాన్ని తొలగటానికి కొన్ని మంత్రాలు, కొన్ని ఉపాయాలు, పరిష్కారాలు కూడా చెప్పడం జరిగింది. ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, కొంత రుణబాధ ఎక్కువ అవుతూ ఉంటుంది. అయినప్పటికీ వీరు నిత్యము లక్ష్మీదేవి యొక్క స్తోత్రాలు కనుక చదువుకున్నట్లయితే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల వీళ్ళకి ధనం లభించేటువంటి అవకాశం ఉంటుంది. చాలామంది మిత్రులు సన్నిహితంగా ఉండేవారు మోసాలు చేయటం అనేటువంటిది, కలహాలు జరగటం అనేటువంటిది, కొంతమంది స్నేహితులతో విరోధాలు ఉండటం అనేటువంటిది కనిపిస్తుంది. సంసారంలో కూడా భార్యా పిల్లలతో కొంత అననుకూలత ఏర్పడుతుంది. కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా అన్ని అంశాలను గుర్తులో పెట్టుకుని ముందడుగు వేయవలసి వస్తుంది. అయితే ఎన్ని చేసినా సరే ప్రశాంతత అనేటువంటిది ముఖ్యం. కాబట్టి వీళ్ళు అనుకోకుండానే అన్ని పనుల్లో ఇబ్బందులు ఉన్నా మనస్సును ప్రశాంతంగా ఉంచుకునేటువంటి ఒక శక్తి ఈ సంవత్సరం పరమాత్మ వీళ్ళకి అనుగ్రహించడం కలిగింది. కాబట్టి ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా సరే బ్యాలెన్స్ అనేది ఏదైతే ఉందో అది తప్పకుండా వీళ్ళు ఉండటం మూలంగా కార్యక్రమాలన్నీ దిగ్విజయ అవకాశం ఉంటుంది. కొద్దిపాటి అనారోగ్య సమస్యలు కనబడుతూ ఉన్నాయి. అయితే మందులని సకాలంలో వాడటం వలన ఆ అనారోగ్యం నుంచి కూడా వాళ్ళ చక్కగా ఉత్కన్నమయ్యే ఉంటుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం డిసెంబర్ నుంచి కలిసి వస్తుంది. ఇప్పటి నుంచి కొద్దిగా నవంబర్ దాకా కొద్దిగా ఇబ్బందులు పడ్డా డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ లోపల ఇప్పుడు ఎన్ని కష్టాలు అయితే పడ్డారో ఆ కష్టాలన్నీ పోయి అంత లాభాలతో జీవనంగా ఉన్నదాన్నిగా గడుపుతారు. గురువు, రాహువు, కేతువు వీటి గనక జపాలు దానాలు చేసినట్లయితే సకల శుభాలు కలుగుతాయి. సింహరాశి మఖ 4 పాదాలు, పొబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. వీరికి ఎందుకు ప్రత్యేకంగా చెప్పవలసిందంటే సింహరాశి వారి ఈ ఆదాయ వ్యయాల వల్ల వారు తమ జీవితాన్ని సక్రమంగా నడుపుకుని ఒక రకమైన బ్యాలెన్స్తో ఉండేటువంటి అవకాశం చూసుకోవాలి అని చెప్తున్నాం. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యము 7, అవమానము 7. ఇలా సమానంగా ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా జీవితంలో ఆచి తూచి అడుగు ముందుకు వేయవలసి వస్తుంది. పుణ్య కార్యక్రమాలకి, మంచి మంచి పనులకి మీరందరూ డబ్బులు ఖర్చు చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ సింహరాశి వారు అనుకోని కొన్ని సంఘటనల వలన, చుట్టూతో ఉండేటువంటి వాతావరణం వల్ల కొన్ని ఇబ్బందులు మీరు ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా భూ సంబంధమైన అంశాలు వివాదంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం భూములు కొనటం కానీ భూములు అమ్మటం కానీ చేయకుండా ఉన్నంతలో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. విద్యార్థులు, ఉద్యోగులు కష్టపడి జీవించి చదవాల్సిన అవసరం ఉంది. రైతులు, వ్యాపారులు పరిమితంగా వ్యాపారం చేయాలి. వివిధ రంగాల్లో ఉన్నవారు తమ యొక్క స్థితిని గమనించి జాగ్రత్తగా కనుక మీరు ఉన్నట్లయితే త్వరలోనే మంచి పరిష్కారాలు అవి దొరుకుతూ ఉంటాయి. వీరికి నవంబర్ నుంచి అంతా అనుకూలమైనటువంటి కాలం. మొదట్లో కానీ కొంత ఇబ్బందిగా ఉన్నా నవంబర్ నుంచి వీరికందరికీ మంచి అనుకూలమైనటువంటి కాలం ఉంది. శనికి, కేతువుకి జపదానాలు కనుక చేసినట్లయితే సకల శుభాలు కలుగుతాయి. కన్యారాశి వారు ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. ఇంచుమించుగా 1, 2 రాసుల వారు తప్ప మిగతా అన్ని రాసుల వారికి ఈ సంవత్సరం బాగా కలిసి వచ్చే కాలం అమ్మా. బాగా డబ్బు ఉంటుంది, మంచి సంస్కారం ఉంటుంది, అందరూ అనుకూలంగా ఉంటారు, మంచి ధార్మికమైన బుద్ధి కలుగుతుంది. ఎటువంటి అంశాలనైనా సరే మీరు దాన్ని పరిష్కరించుకునేటువంటి ఒక గొప్ప శక్తి ఈ పరాభవనామ సంవత్సరంలో కలుగుతుంది. కాబట్టి ఏ రాశివారు చింతించాల్సిన అవసరం లేదు. ఈ రాశివారికి ఈ సంవత్సరం
అన్ని అంశాలు అనుకూలంగా ఉండటం మూలంగా అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. బంధువులందరూ వీళ్ళకి అనేక రకాలుగా సహాయాలు చేస్తారు. కొత్త కొత్త వాహనాలు కొనుక్కుంటారు. కుటుంబంతో కలిసి ఆనందంగా జీవిస్తారు. శారీరక ఆరోగ్యం బాగుంటుంది. శత్రువుల యొక్క బాధలు తొలగిపోతాయి. ధనలాభం కూడా కలుగుతుంది ఆకస్మికంగా అన్నారు. ఆకస్మికంగా ఎవరికి ధనలాభం దొరకదు, బాగా గుర్తుపెట్టుకోండి. పంచాంగాల్లోనూ మాలాంటి వాళ్ళు చెప్పే మాటలు ఆకస్మిక ధనలాభం అంటారు. ఆకస్మిక ధనలాభం దగ్గర ఒక చిన్న నిర్వచనం ఉంది. మీరు ఒక వస్తువుని 100 రూపాయలకు కొన్నారు, దాన్ని 150 రూపాయలకు అమ్మాలి. అనుకోకుండా అవతల వాడికి ఆ వస్తువు అవసరమైంది, వాడు 200 కొనుక్కుంటాడు. నువ్వు ఎక్సెప్ట్ చేసింది ఎంత? 150గా. నీకు 50 రూపాయలు ఎక్సెస్ వచ్చింది, దాన్ని ఆకస్మిక లాభము అంటారు. అంతే తప్ప వేరే రకంగా దాన్ని నిర్వచనం చేయకూడదు. కాబట్టి ఈ రాశి వారికి అటువంటి ఆకస్మిక లాభం ఏదైతే ఉందో అవన్నీ వారికి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు, విద్యార్థులు ఉత్తమ శ్రేణిలో పాస్ అవ్వటము, రైతులందరూ మంచి పంటలు పండించి ఆనందంగా జీవనం గడపటం, ఇలాంటివన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. తులారాశి వారు చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. ఈ రాశి వారికి కూడా ఈ సంవత్సరం చాలా బాగుందమ్మా. కష్టమైన వ్యవహారాలన్నీ చాలా సులభంగా ఈ సంవత్సరం నెరవేరుతాయి. స్థలాలు, భూములు కొనుక్కుంటారు. గృహ నిర్మాణాలు చేస్తారు. వివాహాది శుభకార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం ఏమిటంటే ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి ఒక మనస్సంకల్పం ఏర్పడుతుంది. బంధుమిత్రుల యొక్క సహకారాలు, అదేవిధంగా ఆరోగ్యము, కుటుంబంలో ఉండేటువంటి సభ్యులందరి యొక్క సహకారము లభిస్తూ ఉంటుంది. అయితే అనుకోని కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అదేమిటంటే ప్రయాణం చేసేటప్పుడు ఈ వాహనాల సంబంధమైంది, లేకపోతే బయట ఆహారాన్ని స్వీకరిస్తే కొన్ని ఇబ్బందులు కలగటం, ఇలాంటి 2-3 లక్షణాలు తప్ప మిగతా అంశాలన్నీ ఈ రాశి వారికి చాలా బాగుంది. విద్యార్థులకి, ఉద్యోగులకి, వ్యవసాయదారులకి, వ్యాపారులకి, కళాకారులకి, అన్ని రంగాల వారికి ఈ తులారాశి చాలా యోగదాయకమైనటువంటి కాలంగా మనం చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. ఈ రాశి వారికి కూడా ఈ సంవత్సరం చాలా యోగ్యమైనటువంటి కాలం. వివిధ మార్గాలలో వీరికి అందరికీ ఆదాయం సమకూరుతుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. ఆస్తులు అభివృద్ధి చేస్తారు. అధికారులతో పరిచయాలు ఏర్పడతాయి. పుణ్యక్షేత్రాల యొక్క దర్శనం జరుగుతుంది. వాహన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబం అభివృద్ధి చెందుతుంది. విదేశీ ప్రయాణాలు కలుగుతూ ఉంటాయి. ఒకే ఒక చిన్న అంశం ఏంటంటే ఈ వృశ్చిక రాశి వారు అందరినీ నమ్మేటువంటి ఒక లక్షణం ఉంటుంది. ఏ వ్యక్తిని పెడితే ఆ వ్యక్తిని నమ్మేస్తారు. వీడు మంచివాడు అనుకుంటారు. ఏదో కొంత వారికి ఏదో హెల్ప్ చేస్తారు, దానివల్ల నష్టపోతారు. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారు ఎవరిని నమ్మకూడదు. అసలు వృశ్చిక అంటే తేలు కదా, తేలు అసలు ఎవరిని నమ్మదు, కానీ వీళ్ళు నమ్ముతారు. నమ్మటం వల్ల ఏమైంది, వీళ్ళు దెబ్బతింటారు. కాబట్టి వృశ్చిక రాశి లక్షణానికి భిన్నంగా వీరు అందరినీ నమ్మటం మూలంగా మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం మీరు జాగ్రత్తగా అన్ని విషయాలు ఆలోచించుకుని ముందడుగు వేయాలి. ఏదైనా ఇబ్బందులు కనుక వచ్చినట్లయితే రాహువుకి జపాన్ని చేయించటం, కేతువుకి ఉలవలు దానం చేయటం మంచిది. ధనుస్సు రాశి, దీనినే ధనురాశి అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు. మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ రాశి వారికి ఈ సంవత్సరం 100కి 70% అనుకూలంగా ఉంటుంది. 30% కొద్దిగా కష్టంగా ఉంటుంది. కొన్ని కార్యక్రమాలలో వ్యతిరేకత కనిపిస్తూ ఉంటుంది. మీకు సంబంధం లేకపోయినా సరే మీ మీద అపనందలు వేసేవారు ఎక్కువగా ఉంటారు. మీకోసం అప్పు చేయకుండా ఇతర వాళ్ళ కోసం అప్పులు చేసేటువంటి ఒక లక్షణం కూడా ఈ సంవత్సరం మీకు కనిపిస్తూ ఉంది. మీరు చేసేటువంటి శుభ కార్యక్రమాల్లో ఇతరుల ఆటంకాన్ని కలిగిస్తూ ఉంటారు. అన్ని విషయాల్లో కొంతమేర అసంతృప్తి ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు ఏ పని చేసినా సరే అన్నీ జాగ్రత్తగా ఆలోచించి మీ గురించి మీరు ఆలోచించండి, ఇతరుల గురించి ఆలోచించమాకండి. మామూలుగా మనం ఏం చెప్తామంటే మీ గురించి ఆలోచిస్తూ ఇతరుల గురించి కూడా ఆలోచించండి అని ఒక మాట చెప్తాం. కానీ ఈ రాశి వారికి ఈ సంవత్సర ఫలితం ఏమిటంటే ఇతరుల గురించి మరీ మంచిగా గుడ్డిగా నమ్మకంతో పని చేయకుండా చాలా జాగ్రత్తగా మీ జీవితము మీ కుటుంబం వరకు పరిమితంగా ఆలోచిస్తూ ముందడుగు వేయాలి. విద్యార్థులు కూడా కొంత కష్టపడి చదవాలి. ఉద్యోగులు ఎంత శ్రమపడినా పై అధికారుల చేత మెప్పు పొందరు. అయినా మీరు అధైర్యం చెందకుండా ముందుకు కొనసాగాలి. వీళ్ళందరికీ 2027 జనవరి నుంచి అన్ని రంగాలలోనూ అన్ని రకాలుగాను చాలా అద్భుతంగా ఉంది. రైతులు కూడా సముచితమైనటువంటి పంటలు, కొద్దిపాటి లాభాలతో ఇబ్బందులన్నీ ఎదుర్కొని చక్కనైన జీవనాన్ని వీళ్ళు గడుపుతూ ఉంటారు.
ఒక్కొక్కసారి అనుకోకుండా సత్కార్యాలు చేసేటువంటి అవకాశం మీకు కలుగుతుంది. గురువు, శని, కేతువు వీళ్ళందరికీ జపము దానం చేయడం మంచిది. 10వది మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. ఈ రాశి వారికి కూడా ఈ సంవత్సరం అంతా చాలా అద్భుతంగా ఉంది. వారు చేసేటువంటి పనులు అన్నీ, ఏ పని చేపట్టినా సరే పట్టిందల్లా బంగారం అన్నట్లుగా వీళ్ళు ఏ పని చేసినా సరే మంచి ధనలాభం కలుగుతుంది. వివాహాది శుభకార్యక్రమాలని నిర్వహిస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళ ఇంట్లో కనుక ఆ కార్యక్రమాలు అయిపోయాయనుకోండి, ఇతర వాళ్ళ ఇళ్లలో ఆ పనులు చేయడానికి వీరు ఉత్సాహంగా ఉంటారు. బంధువులతో, ఇతరమైనటువంటి వ్యక్తులతో మీరు చాలా సంతోషమైనటువంటి జీవనాన్ని గడుపుతారు. కుటుంబ వ్యవహారాలన్నీ సంతోషాన్ని కలిగిస్తాయి. కొన్ని చోట్ల వ్యాపారము, బ్యాంకులు, లేకపోతే మీరు ఏదైనా పెట్టిన చిట్ ఫండ్లు ఏవైతే ఉంటాయో అక్కడ మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అనుకోని సమయానికి డబ్బు రాకపోవచ్చు. ముందుగానే జాగ్రత్తగానే మీకు కావాల్సిన ధనాన్ని వాటి నుంచి తీసుకునేటువంటి సమస్యలు, ఇబ్బందులు కూడా కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. స్నేహితులతో జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. వీరికందరికీ ఇతరమైనటువంటి అంశాలు ఎన్ని కలిగినా మొత్తం మీద పరమాత్మ యొక్క అనుగ్రహం చేత సమస్త శుభాలు కలుగుతాయి. రాహువు, కేతువు గనక జపదానాలు చేసినట్లయితే శుభ పరంపర ఏర్పడుతుంది. 11వది కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు. ఈ రాశి వారికి కూడా ఈ సంవత్సరం కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి జీవనం కొనసాగుతుంది. దీనికి మూల కారణం ఏంటంటే అకారణ కలహాలు. అకారణంగా కలహాలు ఏర్పడుతూ ఉంటాయన్నమాట. మనకందరికీ భారతంలో చెప్తూ ఉంటారు, పరీక్షిత్ మహారాజు అడవిలో వేటాడుతూ దహం కనుక వేసినట్టయితే అక్కడ ముని తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఎంత అడిగినా ఆ ముని ఆ తపస్సు నుంచి లేవడు. కోపం వచ్చి ఆ రాజు ఏం చేస్తాడు, చచ్చిపోయిన పావును ఆయన మెడలో వేసి వాడి దారిని వెళ్ళిపోతాడు. తర్వాత వాళ్ళ అబ్బాయి వస్తాడు, ఇదేవరు మా నాన్న మెడలో చచ్చిపోయిన పామును వేశారు, ఎవరైతే ఈ పామును వేశారో వాళ్ళు తక్షకుడు అనేటువంటి పాము చేత 7 రోజులు చచ్చిపోవుగా కానీ శాపం ఇచ్చాడు. ఇది అకారణ కోపము, అకారణ కలహానికి దారి. దాహం ఏంటి, వీడు ఆ ముని మెడలో పాము వేయటం ఏంటి, వాళ్ళ అబ్బాయి రావటం ఏంటి, ఇరుచోవటం ఏంటి, అతను శాపం ఇవ్వటం ఏమిటి? కాబట్టి మీరు మీ జీవితం లోపల ఇలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడా కోపం రాకూడదు, ఎక్కడ అసంతృప్తిగా ఉండకూడదు, ఎక్కడ అసహనంతో ఉండకూడదు. చాలా జాగ్రత్తగా మీరు ముందడుగు వేసేటువంటి అవకాశాలు మీరు చూసుకుంటూ ఉండాలి. శారీరకమైన, మానసికమైనటువంటి కొన్ని ఇబ్బందులు వచ్చినా, ధన వ్యయం కలిగినా, మిగతా అన్ని చోట్ల పరమాత్మ యొక్క అనుగ్రహం చేత మీకు మంచి పనులు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఏలినాటి శని, గురువు, రాహువు వీటి యొక్క జపాలు, దానాలు చేయటం వలన సకల శుభాలు కలుగుతాయి. వీరికి మరొక ఊరట ఏమిటంటే ఏదైనా పుణ్యక్షేత్రాల కనుక దర్శనం కనుక చేసుకున్నట్లయితే ఆ యొక్క దేవతల యొక్క అనుగ్రహం వల్ల కష్టాలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా వీరికి నవంబరు, ఫిబ్రవరి మాసాలు కలిసి వచ్చేటువంటి మాసాలుగా చెప్పడం జరిగింది. చివరిగా మీనరాశి. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి అన్ని మిశ్రమమైన ఫలితాలు కనబడుతున్నాయి. అన్నీ మిశ్రమంగా ఉంటూ ఉంటాయి. అన్ని ప్రయత్నాలు కలిసి వచ్చినట్టుగా ఉంటాయి, కొన్ని కలిసి రావు. కొన్ని కలిసి రాకుండా ఉన్నట్టుగా ఉంటాయి, కలిసి వస్తాయి. కాబట్టి దీనికి కారణం ఏంటంటే మీరు మీ తప్పులు కానీ మీ ప్రయత్న లోపం కాదు, కేవలం గ్రహాల యొక్క వీక్షణ. కాబట్టి వ్యవహారాలలో జాగ్రత్తగా ఉంటూ, ముఖ్యంగా ఆరోగ్య విషయంలో వీరు తగు శ్రద్ధ తీసుకుని ముందరగానే మందులవన్నీ వాడుకుంటూ ఉన్నట్లయితే శరీరం కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. శరీరం మాధ్యంకులు ధర్మ సాధనం. ప్రతి వ్యక్తి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ముందర మీ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి, అన్ని విధాలుగా దృఢంగా ఉండేట్టుగా చూసుకోండి. ఈ శరీరం ఉండటం మూలంగానే ధర్మాన్ని మనం ఆచరించాలి. పరమాత్మ ఈ దేహం ఇచ్చింది దేనికి అంటే ఆద్యంకులు ధర్మ సాధనం. ధర్మ సాధన కొరకు ఈ దేహం ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ ఈ యొక్క దేహాన్ని, శరీరాన్ని ఆరోగ్యంగా ఉండే విధంగా ప్రయత్నం చేసుకుని సంరక్షించుకోవాలి. మానసికమైన ఆందోళనలు ఏదైతే ఉంటాయో ఇవన్నీ శివాలయంలో స్వామివారిని దర్శించి అభిషేకాలు చేయటం వల్ల తొలగిపోతూ ఉంటాయి. విద్యార్థులకి, ఉద్యోగులకి, రైతులకి, మిగతా వారికందరికీ తగు ప్రయత్నం చేయటం వలన వీరందరూ కష్టాల నుంచి చక్కగా గట్టెక్కేటువంటి అవకాశం ఉంది. శని, రాహువు వీరి యొక్క జపాలు, దానాలు చేయటం వలన సకల శుభాలు కలుగుతాయి. ఇది స్థూలంగా రాసుల యొక్క ఫలితాలు. పుట్టపర్తి దివ్యక్షేత్రంలో ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేయటం అనేది ఒక సంప్రదాయం కనుక ఆ సంప్రదాయాన్ని పురస్కరించుకుని ఇక్కడికి వచ్చిన వారికి అందరికీ పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని మనం అందరం అందించడం జరుగుతుంది.
ఇది స్థూలంగా చెప్పబడిన అంశం. మీరందరూ ఏం చేస్తారు, మీ డేట్ ఆఫ్ బర్త్లు అవన్నీ ఉన్నట్టయితే పంచాంగ విజ్ఞానం తెలుసుకున్న పెద్దల దగ్గరికి వెళ్ళి, అయ్యా నా పుట్టిన తేదీ సమయం ఇది, లేకపోతే పుట్టిన తేదీ లేదు, నా పేరుని బట్టి మీరే చూసి ఏది కరెక్ట్గా ఉందో నాకు చెప్పండి అంటే ఆయన మొత్తం ఈ పంచాంగంలో ఉండేటువంటి 32 అంశాలన్నీ జాగ్రత్తగా పరిశీలించి, పరీక్షించి, వివేచించి ఏది మంచి ఏది చెడు మీకు చెప్తారు. కాబట్టి ఇది కేవలం స్థూలమైన పరిచయం మాత్రమే. ఏ విధంగా అయితే ఒక సినిమా రిలీజ్ ముందు ప్రీ ఈవెంట్ రిలీజ్ అని చెప్పి ముందర చేస్తూ ఉంటాం, అందులో 2 పాటలు, అందులో 2 మాటలు, ఒక హీరో ఒక హీరోయిన్ వచ్చి ఇదిగో ఈ సినిమా బ్రహ్మాండంగా ఉంటుంది అని. కాబట్టి ఇది కూడా ఏమిటి, మీ జీవితానికి ఒక ముందర సూచన. అయ్యా ఇలా ఉంటుంది, మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు పంచాంగాన్ని గమనిస్తూ ఉండండి, పెద్దల యొక్క సలహాలు తీసుకుని జీవితాన్ని ముందుకు నడపండి అని ఒక సూచన ఇచ్చేటువంటి గైడ్ లాంటిది ఈ యొక్క పంచాంగము. రెండోది, కిందసారి కూడా నేను ఒక మాట చెప్పా, ఎన్నిసార్లు చెప్పినా ఆ మాట చెప్పక తప్పదు. అదేమిటి అని అంటే, ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో మీరు ఏ గ్రహాన్ని తిట్టద్దు, మీరు ఏ గ్రహాన్ని తిట్టద్దు. ఈ గ్రహాలన్నీ కావాలని ఒకరోజు కాన్ఫరెన్స్ చేసుకుని పలానా సుబ్బారావు నేను పీడిస్తానురా, పలానా వెంకటరావు నువ్వు పీడించు, ఆ సుబ్బలక్ష్మికి నీకు అటాక్ చేస్తా, ఆ వెంకటలక్ష్మికి నేను యాక్సిడెంట్ చేస్తాను వాళ్ళు అనుకోరు. వాళ్ళు ఉన్నది మన కోసం, మన మంచి కోసం ఉన్నారు. కానీ ఎందుకు కొన్ని శుభాలు కొన్ని అశుభాలు ఇస్తున్నాయంటే, నువ్వు చేసుకున్న పుణ్య పాప కర్మలు. ఎవ్వరి బాధ్యత లేదు. నువ్వు పుణ్యం చేసుకున్నావు, సూర్యుడు బాగా చూస్తాడు. నువ్వు పాపం చేసుకున్నావు, శని వక్రంగా చూస్తాడు. కారణం ఎవరు? మనమేగా. కాబట్టి మనం చేసుకున్న పుణ్య పాప కర్మల వల్ల ఇతరుల వల్ల మంచి, ఇతరుల వల్ల చెడు కలుగుతుంది. గ్రహాల వల్ల మంచి, గ్రహాల వల్ల చెడు కలుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మనము పుణ్యకర్మలు కనుక ఆచరించినట్లయితే ఎటువంటి గ్రహబాధ ఉండేటువంటి అవకాశం ఉండదు. ఇటువంటి దోషాలు ఏమన్నా ఉన్నట్లయితే మన వాళ్ళు చెప్పింది ఏంటంటే స్వయం జపం అన్నారు. గ్రహాల నుంచి మీకు ఏదైనా ఇబ్బంది వస్తే స్వయంగా మీరే జపం చేయాలి. అంత ఓపిక తీరిక మీకు ఉండదు. ఎవరినో బ్రాహ్మణులు పెట్టి చేయిస్తూ ఉంటారు. కాబట్టి స్వయంగా నువ్వు చేయటం, హోమం, దానం, అర్చనం అనేటువంటి ఈ 5 అంశాలతో కూడుకున్నవి నువ్వు చేయటం. నువ్వు చేయలేకపోతే హోమం చేయించండి, దానం చేయించండి, జపం చేయించండి. చివరిగా మన వాళ్ళు చెప్పింది ఏమిటంటే, ఇవేమీ చేయలేకపోతే ఆ గ్రహాలకు సంబంధించిన నవరత్నాలు ఉన్నాయి, ఏ గ్రహానికి ఏది అవసరమో దాన్నైనా కనీసం ఉంగరంగా పెట్టుకో. కనీసం ఆ ఉంగరంగా పెట్టుకుంటే నాకు నచ్చిన రంగురాయిని ఇగో వీడు పెట్టుకున్నాడని చెప్పి నీలం పెట్టుకున్నావు, శని సంతోషిస్తాడు. కనీసం వీడి పూజలు పునస్కారాలు చేయకపోయినా నీలం ఉంగరం పెట్టుకున్నాడు కాబట్టి వీడికి అసలు జాగ్రత్తగా చూద్దాం అనుకుంటాడు. చిట్ట చివరిది ఉంగరం, అది మొదటిది కాదు. కాబట్టి ఈ రకంగా మీరు ఏదైనా గ్రహాలు కనుక ఇబ్బందులు ఉన్నట్టయితే గ్రహాల యొక్క అనుగ్రహం చేత మీరేం చేస్తారంటే ఇలాంటివన్నీ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. మన సత్యసాయి బాబా వారు ఒక మాట చెప్తారు, అన్నిటికీ మూలం మన మనస్సే. మనస్సు ఎటువంటిది అంటే ఒక పేపర్ వంటిది, తెల్ల కాగితం వంటిది. ఆ తెల్ల కాగితంలో పకోడాలు అంటే పకోడీ కట్టామనుకోండి, పేపర్ ఏ వాసన వస్తుంది? పకోడీ వాసనేగా. పాపం తెల్ల పేపర్కి ఏ వాసన ఉండదు. నువ్వు పకోడీ కట్టిన తర్వాత తీసేసి వాసన చూసావనుకో పకోడీ వాసన వస్తుంది. దాంట్లో డ్రై ఫిష్ కట్టావనుకో, తీసావనుకో ఆ వాసనే వస్తుంది. అదే తెల్ల కాగితంలో నువ్వు చక్కగా మల్లెపూలు పొట్లం కట్టావనుకో, మల్లెపూలు తీయంగానే ఏం వాసన వస్తుంది? కమ్మగా ఆ తెల్ల కాగితం మల్లెపూల వాసన వస్తుంది. కాబట్టి మీ మనస్సుని మల్లెపూలతో ముడిపెట్టుకుంటారా, లేకపోతే పకోడీలు పచ్చిరికాయ బజ్జీలతో ఉంటారా? కాబట్టి నీ మనస్సు ఎప్పుడు ఎక్కడో ఎలా ఉండాలి? సాయిరామ్ అనేటువంటి పుణ్య పుష్పంతో కలిసి ఉంటే అప్పుడు నీ మనస్సు పరిమళిస్తుంది. అటువంటి పరిమళించేటువంటి విధానానికి మన వాళ్ళందరూ మాట చెప్తూ ఉంటారు. కాబట్టి ఏ అంశాన్ని ఎక్కడ సమర్థంగా గమనించి కూడా జీవనం గడపాలి. మన వాళ్ళు ఒక చమత్కారంగా ఒక కథ చెప్తూ ఉంటారు. ఒక పల్లెటూళ్ళలో నాటకం జరుగుతుందంట. నాటకం జరుగుతుంటే ఆ ఊళ్ళో మున్సబ్ గారు ఏమన్నారంటే, ఏంట్రా నేను డబ్బులు ఇస్తున్నాను, నాకు కూడా ఒక పాత్ర ఇవ్వు వేస్తాను అని. వాడు నోరు తెరిస్తే చుట్టకొంపు తప్ప వాడికి ఏ డైలాగులు రావు. ఇవ్వకపోతే డబ్బులు ఇవ్వడం నాటకానికి. సరే సార్, ఈ నాటకంలో మంచి పాత్ర ఉంది, అదేమిటంటే నరసింహస్వామి, నో డైలాగు. డైలాగులు ఉండవు, నరసింహస్వామికి చంపేయటమే తప్ప. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ స్తంభంలో, ఇగో మన బ్రహ్మాండంగా ఉన్న ఇక్కడ స్తంభాలు మనకి హాల్లో, ఒక స్తంభంలో మీరు కూర్చోండి, ఆ పాత్ర రాగానే మీరు బయటికి రండి, ఏదో పొగ చేస్తాము అయిపోతుంది అంటే సరే అని చెప్పి ఆ మున్సబ్ ఏం చేశాడంటే 2 స్తంభాలు ఉంటే ఒక స్తంభంలో వెళ్ళి కూర్చున్నాడు. ఆ స్తంభంలో వెళ్ళి కూర్చోవటం ప్రహ్లాదుడు పాత్రధారి చూశాడు.
సరే, నాటకం జరుగుతూ ఉంది. హిరణ్యకశిపుడు అడుగుతాడు, యారు ఎక్కడున్నాడో విష్ణువు చూపించగలవా అంటే, ఎక్కడ ఉన్నాడని, ఇందుగలడు అందు లేడని సందేహం బోలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతుకు చూచినా అందందేగలడు దానవాగ్ని వింటే అంటాడు. అదేంటి నాన్న, విష్ణుమూర్తి ఎక్కడ చూచినా కనబడతాడు, అందులో సందేహం లేదంటే, అయితే ఈ స్తంభమునందు చూపగలవా అని గద తీసుకుని వెళ్ళాడు. ఎమ్మటే ప్రహ్లాదుడు, ఆ స్తంభము కాదు ఈ స్తంభమును చూపగలను అన్నాడు. అదేమిటంటే, ఈ నరసింహస్వామి ఈ స్తంభంలో ఉన్నాడు. ఈ హిరణ్యకశిపుడు అనుకుంటున్నాడు, ఆ స్తంభం అనుకుంటున్నాడు. కాబట్టి నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నా జీవితంలో కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అటువంటి పొరపాట్లన్నీ పెద్దల వల్ల తెలుసుకుని, పెద్దల మీద విశ్వాసంతో, నమ్మకంతో, ప్రేమతో ఉండాలి. సాయిరాం ఎన్నెన్నో అద్భుతమైన అంశాలు రత్నాకర్ గారితో నేను మాట్లాడుతున్నా. సత్యసాయి బాబా వారి మీద వచ్చిన సాహిత్యము, సత్యసాయి బాబా వారి మీద వచ్చిన సాహిత్యము, తెలుగు భాష సుసంపన్నత, 2000 సంవత్సరాల తెలుగువారి జీవిత చరిత్రలో ఇంకెక్కడా మనకు కనిపించదు. అంటే ఏమిటి? తెలుగు భాష అద్భుతంగా మొట్టమొదటిసారిగా గ్రంథ రూపంలో నన్నయ్య మహాభారతంలో రచించాడు. తిక్కన్న 15 పర్వాలు, 15 పర్వాలు సుమారుగా 2 లక్షలకు పైగా పదాలు వాడాడు. ప్రపంచంలో ఏ భాషలోనూ వాడాల. తర్వాత శ్రీనాథుడు, కృష్ణదేవరాయలు తెలుగు భాషని దక్షిణాది అధికార భాషగా గుర్తించాడు. దేశ భాషలందు తెలుగు లెస్స. విశ్వనాథ సత్యనారాయణ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, తెలుగుదేశంలో మొట్టమొదటి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. 100 గ్రంథాలు రచించారు ఆయన. కొన్ని లక్షల పదాలు ఆయన వాడారు. ఈ విశ్వనాథ సత్యనారాయణ, నన్నయ్య, తిక్కన్న, అన్నమాచార్య, శ్రీనాథ, పోతన వీళ్ళందరికన్నా తెలుగు ప్రజల్లో ఏ ఆధ్యాత్మిక మహాపురుషులు వాడిన పదజాలం కన్నా ఈ ప్రపంచం మొత్తం మీద సుమారుగా 8.5 లక్షల పదాల ప్రయోగాలు చేసిన ఏకైక మహానుభావుడు సత్యసాయి బాబా భగవాన్. అటువంటి మహానుభావుని మీద మనకు నమ్మకం ఉండాలి. అటువంటి అవతార మూర్తి పట్ల మన ప్రేమ పొంగుతూ ఉండాలి. మనకి దయాశతకమని వేదాంత ఋషి గారు ఒకటి రాశారంట. వెంకటేశ్వర స్వామి అనే ఆయన ఒక రైతుగా భావించి, రైతులు ఏం చేస్తారంటే పంట పండిన తర్వాత చేలో మంచిలాగా కట్టుకుంటారు. ఆ మంచి మీద కట్టుకుని చుట్టూతో చూస్తారు, అబ్బా పంట బాగా పండింది, బాగా చక్కగా పళ్ళు వచ్చాయి అని రైతు సంతోషిస్తాడు. వెంకటేశ్వర స్వామి వారంట 7 కొండలు అనేటువంటి మంచి మీదకి ఎక్కి తన యొక్క అపారమైనటువంటి శక్తిని తలపాగా చుట్టి, తన యొక్క శక్తినంతా ఒక కర్రగా చేసి, తాను సృష్టించిన జీవులందరూ ఈ లోకం అనే పొలములో చక్కగా పండి వికసిస్తూ ఉన్నారు దయ అనే చేత. కాబట్టి అటువంటి దయ అనే దాని మీద శతకంగా చేసి ఆయన అద్భుతంగా ఓ పోలిక చేస్తాడు. అదేవిధంగా సత్యసాయి బాబా కూడా పుటపర్తి అనేటువంటి ఒక ఎత్తైనటువంటి మంచి మీద ఆయన ఆసీనులై, పుటపర్తే కాకుండా ప్రపంచమంతా ఒక చక్కని పంట పొలములాగా చూస్తూ, అందులో కోట్లాదిగా తన భక్తులు మొక్కలుగా మొలిచి ఆధ్యాత్మిక ఫలాలు అందించి పరిమళ పూలుగా ఉండి ఈ ప్రపంచానికే ఒక ఆధ్యాత్మికమైన రూపాన్ని ఇస్తూ ఉంటే, ఆయన ఒక రైతు వలె, తండ్రి వలె ఆనందిస్తూ ఉంటాడు. ఆయనకి వేరే ఆనందం అక్కర్లా. ఆయనకి తిండి మీద కానీ, బట్టల మీద కానీ, ఐశ్వర్యం మీద కానీ ఎటువంటి కోరికలు లేవు. అన్నీ ఆయన ఇచ్చేవాడు. కానీ ఆయన ఎవరిని చూసి సంతోషిస్తాడనంటే, భక్తులైన మనల్ని అందరినీ చూచి, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ చూచి. ఎన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారు, కానీ ఇన్ని వందల మంది ఈరోజు ఉగాది రోజున ఇక్కడ ఉన్నారంటే అది ఎవరి అదృష్టం? మన అదృష్టము, బాబా యొక్క అనుగ్రహము. కాబట్టి మనం అందరం ఇక్కడ ఆసీనులమే ఉన్నప్పుడు ఆ స్వామివారి గురించి మనం ప్రేమ ఉండాలి. దాని మన వాళ్ళు ఒక మాట చెప్తూ ఉంటారు. ఒక గురువుగారు ఒక పల్లెటూరుకి వస్తే అందరూ ఆయన సేవిస్తూ ఉంటే ఒక వ్యాపారి అన్నాడంట, ఏమండి మీకు శక్తులు బాగా ఉన్నాయి, మీరు చాలా చమత్కారాలు చేస్తూ ఉంటారంటారు, నాకు నది పొంగి ప్రవహిస్తూ ఉంది, నేను పక్క పల్లెటూరులోకి వెళ్ళి నేను వ్యాపారం చేయాలి, నదిలో మునగకుండా, పడవలు కూడా నడవట్లా, నదిలో మునగకుండా నేను అవతల ఒడ్డుకు వెళ్ళి వ్యాపారం చేసుకుని తిరిగి వచ్చేటంటి శక్తి ఏదైనా ఉంటే నాకు ఇవ్వండి చూస్తాను అన్నారు. సరే అని చెప్పి ఆ గురువుగారు ఏం చేసింటే ఒక రావాకు పీకి దాని మీద అవన్నీ రాసి దాన్ని ఒక కాగితంలో చుట్టి దాన్ని ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఈ వ్యాపారికి ఇచ్చిన ఆయన ఇది జాగ్రత్తగా పెట్టుకో, నీకంతా శుభాలు జరుగుతాయి అన్నాడు.
దాంతో ఏమైపోయింది, ఈ వ్యాపారి ఆనందంగా దాన్ని బొడ్లో పెట్టుకుని ఆ యొక్క నది నీళ్ళ దగ్గరికి వెళ్ళి కాలు పెట్టంగానే నీళ్ళలో కాలు తేలుతుంది. అమ్మ, ఈ గురువుగారు సామాన్యుడు కదే, కాషాయ బట్టలు కట్టి ఏదో అనుకున్నాను కానీ మంచి శక్తి ఉందే అని హాయిగా ఆ నీటి మీద నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వ్యాపారం చేశాడు, చక్కగా డబ్బులన్నీ మూట కొట్టుకున్నాడు, తిరిగి నదిలో ఎక్కి వస్తున్నాడు నడుస్తూ హాయిగా. మధ్యలోకి వచ్చాడు, అప్పుడు డౌట్ వచ్చింది. ప్రతి వ్యక్తి డౌట్ వస్తుందిగా పని అయిపోయిన తర్వాత. అరే, అసలు ఈ కాగితంలో ఏం రాశాడు ఈయన? ఏదో ఆకు పీకాడు, ఏదో రాశాడు, చూద్దాం. నిదానంగా బొడ్డులోంచి ఆ పొట్లం ఊడదీసి ప్లాస్టిక్ కాగితం తీసి పేపర్ కూడా తీసి లోపల రావాక మీద ఉంది. ఏమైనా ఉంది? శ్రీరామ. ఓసి శ్రీరామానా, దీనికి ఇంత శక్తి ఉందా అన్నాడు. డుబుంగని మునిగిపోయాడు. మునిగిపోయి ఆ వరదలో కొట్టుకుపోయాడు. టింగ్ అని అంటారు ఈ సినిమాల్లో, అట్లా టింగ్ అని మునిగిపోయాడు, వెళ్ళిపోయాడు. ఆకులో ఏదో ఉంది అన్నంత వరకు నువ్వు నీళ్ళ మీద నడిచావు. ఆకులో ఏమీ లేదు అనుకున్నప్పుడు మునిగిపోయావు. సాయిరామ్ అనేటువంటి నామం ఉంటే నువ్వు సంసారంలో తేల్తావు. సాయిరామ్ అనే పదం మీద నమ్మకం లేకపోతే ఈ సంసారంలో మునిగిపోతావు అనేటువంటి ఒక దివ్యమైనటువంటి అంశాన్ని చెబుతూ చివరగా ఈరోజు అత్యద్భుతంగా సంప్రదాయబద్ధంగా మనం ఈ ఉగాది పర్వదినాన్ని సంక్షిప్తంగా, దీన్ని మేమేమంటామంటే సంక్షిప్త సుందరము అంటాం. సంక్షిప్త సుందరంగా మీకు ఎంతవరకు అవసరమో అంతవరకు ఉగాది పచ్చడిలాగా పంచాంగ శ్రవణం. ఉగాది పచ్చడి ఇవాళ తిన్న రోజు తింటారా? రోజు ఆ చింతపండు అవన్నీ వేసుకుని అన్నంలో కలుపుకుని తింటారా? ఉగాది పచ్చడి తింటే చాలా మంచిదన్నారు కాబట్టి ఈ రోజులో తింటారా? దెబ్బకి విరోచనాలు పట్టుకొచ్చి ఇబ్బంది పడిపోతారు. కాబట్టి ఏది ఎంతవరకు చెయ్యాలో అంతవరకే చెయ్యాలి. సమస్తమైన భారతీయ వాంగ్మయాన్నంతా పరిశీలించి పరమాత్మ అయినటువంటి సత్యసాయి బాబా వారు ప్రేమ సేవ అనేటువంటి 2 పదాల మధ్య ఈ సమస్తమైన వాంగ్మయాన్నంతా మనకి అందించడం జరిగింది. కాబట్టి మేమందరం ఏం చెప్తున్నామంటే, నాతో సహా మన చేతులకి ప్రేమ దయ, ఈ ప్రేమ దయ అనేటువంటి 2 చేతులతో, మనకున్న ఈ 2 చేతులతో బాబా వారి యొక్క 2 పాదాలు పట్టుకోండి. బాబా వారి యొక్క 2 పాదాలు పట్టుకోండి. ఇప్పటి వరకు ఆయన మనకి చిక్కడు దొరకడులాగా ఉన్నాడు. ఎందుకంటే మన దగ్గర ప్రేమ లేదు, మన దగ్గర సేవ లేదు. ఇప్పుడు నీకు ప్రేమ సేవ వచ్చాయి. ప్రేమ సేవ అనేటువంటి చేతులతో స్వామివారి యొక్క 2 పాదాలు పట్టుకోగానే చిక్కడు దొరకడు వంటి ఆ వ్యక్తి ఏం చేస్తాడు? నీ యొక్క మనస్సు మందిరంలో స్వామివారిని ప్రతిష్ఠించారు కనుక ఇక ఆయన కదలడు మీ మనస్సులోంచి. ఆయన కదలడు, పట్టుకుని మిమ్మల్ని వదలడు. కాబట్టి స్వామివారి యొక్క దివ్యమైన పాదాలు మీ ప్రేమ సేవ అనేటువంటి 2 ద్వారా మనం గనక పట్టుకున్నట్టయితే పాదాలను బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు సరాసరి డైరెక్ట్గా ఆయన మొహాన్ని చూడకూడదు. వెంకటేశ్వర స్వామి బ్రహ్మాండంగా ఉన్నాడు, కిరీటం ఎక్సలెంట్గా ఉంది, నామాలు చాలా పెద్దగా ఉన్నాయి, మెడలో ఆభరణాలు దగద్దగాయమానంగా ఉన్నాయి అంటూ పాదాలు ఎవరు చూడరు. తిరుమల మీరు చూస్తారుగా, జనాలు తోసుకుంటూ ఉంటారు. స్వామివారి పాదాలు చూసే అవకాశం ఉంటుందా? నిజపాద సేవ అని వారానికి ఒకసారి ఉంటుంది. కానీ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మహాపురుషులు, అవతార పురుషులు, దేవతల యొక్క పాదాలనే ముందర మనం పట్టుకోవాలి, చూడాలి. నిదానంగా పాదాల నుంచి పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళి నిదానంగా వెళ్ళి అప్పుడు ఆ ముఖాన్ని చూడాలి. ఓపెనే మొహం చూడకూడదు. సినిమాల్లో ఓపెన్ అవ్వగానే డిషివన్ ఫైటింగ్ వచ్చేస్తుంది, ఓ పని అయిపోతుందని. అప్పుడు అట్లా వెళ్ళకూడదు. తెలుగులో సామెత ఏమిటి? ఆపాది మస్తకం. ఆపాద మస్తకం. పాదం అంటే పాదము, మస్తకం అంటే శిరస్సు. కింద నుంచి పైకి వెళ్ళాలి. మనం నమస్కారం చేయాలంటే పాదాలకు చేస్తున్నావా, శిరస్సుకు చేస్తున్నావా? ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఆ పాదాలను పట్టుకోవాలి. నేను చెప్పేది ఏమిటంటే, సాయిబాబా వారి యొక్క పాదాలు పట్టుకోండి, ఆ నామాన్ని పట్టుకోండి. నరసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన తర్వాత ఆయన ఉగ్రరూపాన్ని చూసి అందరూ కంగారు పడిపోయి అనేక రకాలుగా స్తోత్రాలు చేశారు. అయినా ఆయన లొంగలేదు. చివరికి ప్రహ్లాదుడు ప్రార్థన చేశాడు. ఆయన కూడా ఏమనంటే, స్వామి నీ యొక్క భయంకరమైన కోరలు, నీ నేత్రాలు, నోరంతా రక్తం, చేతి గోళ్ళు, నీ కోరలు, ఇవి నేను చూసి నేను భయపడను మిగతా వాళ్ళలాగా. కానీ నేను ఎందుకు భయపడతాను అనంటే, పూర్ణ క్రూర దుర్వార దుర్భర సంసార దవాగ్నికి వెరతూ నీ పాదాశ్రయం చేయవే. చూడండి, 5 ఏళ్ల పిల్లాడు ఎట్టా అడిగాడు. మనకి 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు వస్తున్నాయి. మనం ఏం అడగాలో మనకు తెలియట్లా దేవుణ్ణి, సత్యసాయి బాబాని. ఏమంటున్నాడు ప్రహ్లాదుడు?
పూర్ణ క్రూర దుర్వార దుర్భర సంసార దవాగ్ని కింద వెరుతుంది. ఆయనకి ఇంకా పెళ్లి కాల, పిల్లలు లేదు, కోడలు అత్త గొడవలు లేవు, మామ ఇవన్నీ ఏమీ లేవు. అయినా సరే నేను అత్యంత భయంకరమైన సంసారము అనేటువంటి అగ్నికి భయపడుతున్నాను. కాబట్టి ఓ నరసింహ, నీ పాదాశ్రయం చేయవే, నీ పాదాలు పట్టుకునేటువంటి అవకాశాన్ని ప్రసాదించు. శ్రీనాథుడు కూడా భీమేశ్వర పురాణంలో అంటారు, మాటలు పెక్కులేటికిని మందర భూధర మందర క్రియాపాటల ఘూర్ణమాన జలభార మహోదది కాలకూట సంఘాట కృపీట సంభవ వికటస్ఫుట విస్ఫులింగ విస్ఫోట పవిత్ర సద్భవన భూత భయాపహును ఆశ్రయించేదాను. సముద్ర మథనం చేసేటప్పుడు పుట్టినటువంటి భయంకరమైన హాలాహలాన్ని తన కంఠంలో నింపుకుని బయటికి వదిలితే లోకాలు దగ్ధమవుతాయి, లోపల పెట్టుకుంటే కడుపులో లోకాలన్నీ దగ్ధమవుతాయి అని కంఠంలో నిలుపుకున్న ఆ శివుని యొక్క పాదాలు కావాలి. అలాగా సాయిబాబా వారు తాను ఎటువంటి స్థితిలో ఉన్నా సరే తన లోపల ఉండేటువంటి లోకాలు బయట ఉండేటువంటి లోకాలన్నింటినీ చల్లగా సంరక్షించాలని, అటు శివుని యొక్క పాదము, ఇటు విష్ణుమూర్తి యొక్క పాదము, అటు ప్రహ్లాదుడు, ఇటు ఇది రెండూ కలిపి ఆ శివ హరిహర తత్వానికి మనస్సులో లలితా తత్వాన్ని అట్టిపెట్టుకుని ఆ రెండు పాదాలతో భూమి మీద నడిచి దిగి వచ్చిన మహా అవతారమూర్తి సత్యసాయిబాబా. అటువంటి సాయిబాబా వారి పాదాలను రెండూ మనం గట్టిగా పట్టుకుని స్వామివారి యొక్క నామాన్ని మనం గనక జపిస్తూ జీవనాన్ని గనక ముందు గనక సాగినట్లయితే అది సర్వశుభాలు కలగచేస్తుందని చెప్పి మనవి చేస్తూ చివరిగా ఒక మాట. నిన్న పెద్దలందరూ చెప్పారు, శాస్త్రంలో కూడా చర్చ ఉంది. ఒక చర్చ ఏమిటంటే, సాయిబాబా వారు అవతారంలో ఉన్నంత వరకు ఆయన రూపాన్ని మనం కనులారా దర్శించుకున్నాం, ఆయన వెన్నెల వంటి నవ్వులను చూశాం, కమనీయమైనటువంటి రూపురేఖలను గమనించాం, గులాబీ వర్ణంతో మిసమిసలాడిపోయేటువంటి ఆ శరీర కాంతులు మనం చూచాం, ఆయన పలుకులు మనం విన్నాం, ఆయన అవతార పరిసమాప్తి జరిగింది. ఇప్పుడు సాయిబాబా వారి రూపం ఫోటోల్లో ఉంది, ఓకే. సాయి నామం అనేది ఉంది కదా, సాయిరామ్ అనేటువంటి నామం. సాయివారు మనకు ప్రబోధించిన ప్రేమ దయ, ఇప్పుడు మూడు ఉన్నాయి మన ముందర. సాయివారి రూపం, సాయి నామం, సాయి చెప్పినటువంటి ప్రేమ సేవ అనేటువంటి రూపం. శాస్త్రంలో ఏమని చెప్పబడిందంటే శబ్ద బ్రహ్మం. ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనమంతా ఇక్కడ ఉన్నాం, అనేక రకాల సినిమాల గురించి, రకరకాల తిండ్ల గురించి, మనం కట్టుకున్న చీరల గురించి, మనం కట్టుకున్న బట్టల గురించి, మనకు ఉండేటువంటి సమస్యల గురించి ఇక్కడ మాట్లాడుకున్నాం అనుకోండి. ఇక్కడి నుంచి ఒక 1000 డిజిబుల్ సౌండ్ ఫామ్ అవుతుంది. ఇది వెళ్ళి ఆకాశంలోకి వెళ్తుంది, గాలిలో కలిసిపోతుంది, వెలుతురులో కలిసిపోతుంది, విపరీతమైన పరిణామాలు సృష్టిస్తుంది. అదే గనక మనం అందరం ఇక్కడ కూర్చుని సాయిరామ్ అనేటువంటి ఒక నామాన్ని గనక అదే పనిగా జపించి స్వామివారి గురించి మాట్లాడి, స్వామివారి గురించి సంగీతం పనులు చేస్తూ స్వామివారికి సేవలు చేస్తున్నాయనుకోండి, ఈ శబ్దం వెళ్ళి ఆకాశంలో కలుస్తుంది. ఆకాశంలో కలిసి ఈ యొక్క పాజిటివ్ ఎనర్జీని ఫామ్ చేసి ఈ ప్రపంచాన్నంతా శుభమయం చేస్తుంది. అందువలనే రూపం కన్నా నామం కన్నా నాదం గొప్పది అన్నారు. సాయిరామ్ అనగానే ఒక సౌండ్ ఫామ్ అవుతుంది, ధ్వని, ఆ శబ్దమే బ్రహ్మ అన్నారు. కాబట్టి మనం అందరము ఆయన చెప్పిన ప్రేమ దయ సేవ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ నిరంతరం శబ్ద బ్రహ్మ రూపుడైనటువంటి ఆ యొక్క సాయిబాబా యొక్క నామాన్ని గనక మనం గనక జపించినట్లయితే సర్వశుభాలు కలుగుతాయని, ఈ పుటపర్తి నుంచి పుట్టిన ఆ సాయిరామ్ అనేటువంటి ధ్వని ఆధ్యాత్మిక చైతన్య తరంగాలు ప్రపంచమంతా వ్యాప్తి పొంది ప్రజలకందరికీ సుఖ సంతోషాలు కలిగించాలని, దానికి నాందిగా, పునాదిగా, జీవనాడిగా, సంస్కృతికి మనకందరికీ ఒక ప్రాణదీపంగా ఈ పుటపర్తి దివ్యక్షేత్రం వెలుగొందాలని చెప్పి సంప్రార్థన గావిస్తూ, ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి ఈ సత్యసాయి మేనేజింగ్ ట్రస్టీ గారైనటువంటి రత్నాకర్ గారికి, చక్రవర్తి గారికి, తదితర పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి అని మంగళాశిస్తులు పరుగుతూ మరొక్కసారి విన్నటువంటి మీకందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు.